జాగ్రత్త ప్రపంచమున నానావిధ భాగములు తోచిన మాత్రాన సన్మాత్ర సిద్ధాంతమునకు ఎట్టి హాని లేదంటే మరో వ్యక్తి కూడా కలదు. మామూలుగా మనకు విభాగాలుగా కనపడేదానికి కానీ భేదంగా కనపడేదానికి కారణము జాగ్రత్త దృష్టి, పరమార్థ దృష్టి కాదు, లేదా జ్ఞాన దృష్టి కాదు మనం విచారం చేసేది. కాబట్టి ఆ విధంగా చేసేదానివల్ల వ్యవహార దృష్టి అనే ఒకటే, అజ్ఞాన దృష్టి అనే ఒకటే. వ్యవహార దృష్టితో మనం చేస్తున్నాం కాబట్టి అది నానా విధాలుగానూ తోస్తుంది, లేదా వేరు వేరు భేదాలతో కూడా కనపడుతుంది. అంత మాత్రం చేత పరమాత్మ స్వరూపానికి ఎట్టే అని కూడా చేకూరేదానికి లేదు. అదేదైనా జాగ్రత్త బుద్ధికి నానా విభాగాలు, నానా పదార్థములు, నానావిధ సంబంధములు గోచరించును దానికి జాగ్రత్త బుద్ధికి. కానీ ఈ విభాగాల స్వరూపమును నిర్ధరించి తెలుపనేటమని బుద్ధి తన ఆసక్తిని సూచించును. నీకు వేరు వేరు కనపడతాడంటావు కదా, ఎట్లెట్లా కనపడే చెప్పు, దీని నుంచి దీనికి ఎట్లా సరిపోయింది. అందుకే ప్రశ్న వేయకపోతే బుద్ధి అట్లా పనిచేస్తూ ఉంటుంది. ప్రశ్న వేసినారంటే టక్క నిలబడిపోతాయి అన్నమాట. బుద్ధిని ఏమైనా ప్రశ్న వేసి నీకు ఇట్లా కనపడతానంటాడు కదా, నానా రకాలు, నానా భేదాలు, నానా రూపాలు కనపడతాడు కదా, ఎందుకు అని ప్రశ్న వేయండి దానికి. ఎందుకంటే బుద్ధికి తోచినట్టుగా బుద్ధికి తోయాలి, చెప్పాలి, నువ్వు చెప్పాలి సమాధానం. నీకు నాకు ఇప్పుడు కనపడింది అంటాడు కదా, నేను నెడతాను కదా, ప్రపంచం కనపడింది అంటానంటే కంటికి కనపడింది అనాలి కదా, అట్లా అనాలి కదా. మరి అట్లా ఎందుకు అనుకుంటుంది, అట్లానే లేదు అది. మీకే తెలుస్తుంది నేతలకి. ఎప్పుడు ఏది ఏ రీతి కనిపించిన బుద్ధికి అలవాటు. ఇప్పుడు దీన్ని మెలకు అంటుంది, నిద్రపోయినప్పుడు నిద్ర ఉంది అని అంటుంది, స్వప్నం ఉన్నప్పుడు స్వప్నం ఉంటుంది అంటుంది. అదేం చూడలే, అయినా అది ఆడున్నప్పుడు దానికి అలవాటు అంతే. అది దానికేమో అనుభవం లేదు, అనుభవం లేదు, ఉన్న చెప్పేది అలవాటు అన్నమాట. కానీ ఆ బుద్ధికి తన నిశ్చయమున తనకే నమ్మకం ఉండదు. మనమేం పెట్టినాం, దానికి పెద్ద సర్టిఫికేట్ ఇచ్చినాం, నిశ్చయాత్మకమైంది బుద్ధి అని బాగా ఇచ్చినాం అనమాట సర్టిఫికేట్. అయితే దాని విషయంలో నమ్మకంలో లేదు అని, మనకి దాన్ని నమ్ముకున్నాం కాబట్టి అది నిశ్చయ బుద్ధి అని మనం దానికి టైటిల్ ఇచ్చినాం. కానీ దానికి ప్రశ్న వేస్తే దాని సమాచారం తెలిసేయలేదు. ఏది నేను చెప్పిండే సత్యము అనేది దానికి తెలియదనమాట. మరొకసారి విచారించేమని అడిగినంతనే అది అట్లు కాదు ఇట్లు గ్రహింపు వలన తెలుపును. ఇప్పుడు అది అట్లా కాదు కదా అంటేనే అది అట్లా కాదు ఇది ఇట్లా అని చెప్పి ఎండ కాకూడదు అని దానికి ఉదాహరణ చెప్తుంది చూడు. ఈ బుద్ధికి గోచరించు ప్రపంచము, ఇప్పుడు మనకు కనపడుతుంది ప్రపంచం, నేను ఇతరమను విభాగాత్మకై తోస్తున్నది. ఇది అందరికి సహజం కదా, నేను నాకంటే ఇతరము అనేది అంత తోస్తూ ఉంది, కరెక్టే. నేను ఇతరమన రెండు పదార్థములు దేశకాలంలో ఉన్నట్లు భాషలోను. ఈ నేననేది ఇతరం అనేది కూడా దేశము కాలానికి సంబంధించి దాంట్లో ఉన్నట్లే కనపడుతుంది. ఇతరం అనేది ద్రవ్యము, గుణము, కర్మ విభాగమును అంతర్గతమైనట్లు తోచును. ఇతరమైనంత పదార్థము, కర్మ, గుణాలు అంత ఏందో ఉన్నట్లు కనపడుతుంది. నేను వేరే, అవి ఇట్లా రకరకాలుగా కనపడచ్చు. అవి క్రియాకారక ఫలాత్మకే ఈ విశ్వాసము కలుగును. ఇక్కడంతా కూడా పని చేసేవాడు, పని జరిగేది, ఇదంతా కూడా ఈ ప్రపంచంలో జరుగుతుంది. నమ్మకం ఉంది, క్రియాకార కర్మాత్మకము అనే ఫలము ఉంది అనమాట. ఇప్పుడు ఈ ప్రతీతి విషయమున ఒక్కొక్కటిగా కొన్ని ప్రశ్నలు అడిగేదాం. ప్రతీతి అంటే తోస్తాడు కదా. ఇప్పుడు నేను ఇతరం మంది వచ్చింది, సరే నేను అనేది ఎట్లా, ఇతరం అంటే ఏమి, ఈ విధంగా ద్రవ్యగుణ కర్మ క్రియాకార ఫలం అంటాడు కదా. ద్రవ్యం అంటే ఏమి, గుణం అంటే ఏమి, కర్మ అంటే ఏమి, దానికి ఫలం అంటే ఏమి అని ప్రశ్నలు వేసేదానికి ఇప్పుడు అడుగుతున్నాను అనమాట. నేను ఇతర విభాగం దేని వలన కలుగును. నేను అంటాడు, ఇతరం అంటాడు, దేని ద్వారా నువ్వు గుర్తించినావు నేను ఇతరం అనేది. చూడండి ఎట్లుండదు మనిషికి. మాట్లాడతాను నేను ఇతరం అనేది అందరూ మాట్లాడుతాము. ఎట్లా బుద్ధిని ఆశ్రయించుకొని మనం మాట్లాడుతాండేది కదా. ఇప్పుడు అదే బుద్ధిని ప్రశ్నవే, నేను ఇతరం అంటాడు కదా. నన్ను ఇతర పదార్థం నుండి ఇతర పదార్థమును నా నుండి వేరుపరుసు భేదక సామాగ్రి అని భేద బుద్ధిని అడుగుము. విభాగం చెప్తుంది, భేదము చెప్తావు కదా. నా నుంచి ఇతరము, ఇతరం నుంచి నన్ను ఎట్లా వేరుపరిచినావో చెప్పుకో. ఈ భేదం ఎట్లా వచ్చిందో నీకు చెప్పు. ఇతరము నేను భాగం చెప్పినావు, ఇప్పుడు మళ్ళీ భేదం చెప్తాడా చూడు. ఇది ఎట్లొచ్చింది, ఏ విధంగా నువ్వు కనుక్కున్నావు దీన్ని.
అది వెంటనే ఏం చెప్తుంది? నా దేహం వరగలంతయు నేనంటేనే ఈ దేహం అంతా చూస్తుంది, మిగిలినంతా ఇతరమైన సమాధానం వసగును. ఇటు బాగానే ఉంది కదా, అందరికీ అర్థమైంది ఇది, దీంట్లో ఏం అనుమానం లేదు. ఇప్పుడు దేహం నేనా కాదా అని ప్రశ్నింపుడు. అప్పుడు బుద్ధి ఒకసారి దేహం నేనను, నేను వెళ్ళుచున్నాను, నేను నిలిచి ఉన్నాను అని దానికి తోచినప్పుడు ఆ తెలివే నిజమని భావించును. నేను పోతాడాను, నేను చూస్తాడాను, నేను వింటాడాను అన్నప్పుడల్లా దాన్నే నేను 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 అంటాను అనమాట. కానీ మరొక సమయమున నా దేహం కృషించి ఉన్నది, ఈ కార్యమునకు నా దేహం నేను అర్పింపగలను వ్యవహారమున నేను దేహము కాదు అది నాది అని బుద్ధిని వెంటనే అంగీకరించును. ఇది మనం ఎన్నోతులు చెప్పినాము, నేను నాదనే నిశ్చయమే లేదు. ఇంక మిగతా వ్యవహారం ఎట్లా చేస్తారు మీరు అని కూడా మనం మాట్లాడతాను. ఇప్పుడు సపరేట్గా వాళ్ళ సబ్జెక్టే తీసుకుంటారు అనమాట. ఈ బుద్ధితోనే మీరు వ్యవహారం చేస్తున్నారు కదా, ఈ బుద్ధి యొక్క వ్యవహారం అంతా ఎట్లుంది అని. ఇప్పుడు నేనను పదార్థం ఏది అనే విషయమును మున్ముందు విస్తారముగా పరిశీలించి తెలుసుకుందాము. ఎక్కడ 142లో వస్తుంది. ఇప్పుడు మనం 69లో ఉన్నాము, 142లో వస్తుంది. నేను అనే దానికి ఏం చెప్పాలి డెఫినేషన్ అనేది. ఇప్పటికి ఇంత మాత్రం బుద్ధికి నేనను పదార్థం ఏది అనే విషయమైన ఒక నిర్దిష్ట జ్ఞానం లేదు. ఇంచేపు దేహం నేనంటుంది, ఇంచేపు దేహం నాది అంటుంది, ఇంచేపు ఇంద్రియాలు నేనంటుంది, మళ్ళా ఇంద్రియాలు నావి అంటుంది. అంటే నిర్దిష్టమైన లేదు. కావున అది నేను కానిదేది అనే విషయం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా నిశ్చయించడం దానికి అనివార్యం. ఆ నేను అని కాని నేను అంటే దానికి బుద్ధి పుట్టినప్పుడల్లా ఎట్లా వస్తే అట్లా చెప్పుకుంటూ పోయేది అంతే. ఆ విధంగా చెప్తా ఉంటుంది. ఇక నేను ఇతరమను వాణిని విశేషించి హద్దు ఏదని ప్రశ్నకు సమాధానం చెప్పజాలదు. నడ్డదప్పుడు నేనంటే ఆటికి ఇతరం అంటే ఆటికి అని హద్దు చెప్పమంటే ఇంకేపు చెప్తుంది. నేను అనేదానికే దానికి సరిగ్గా చెప్పే యోగ్యత లేదు. ఇంకా నేను ఇతరం అనేదానికి యాటి నుంచి నేను, యాటి నుంచి ఇతరము అని చెప్పే హద్దు అడిగితే దానికి సమాధానం వచ్చేయలేదు. అద్దం అంటే హద్దు అంటే ఎట్లుండాలి, ఇంకా అది ఇడిచిపెట్టి అది అవతలకు పోకూడదు. ఇప్పుడు హద్దు అంటే గోడ ఇడిచిపెట్టి అవతలకు పోయట్లేదు, అవునా కదా? అవతలకు నాది అంటావు కదా. ఇప్పుడు నేను అంటావు, ఇదంతా నీదేలే. ఇతరం అంటే నాకు సంబంధించి కాదు అన్నావు, మరి నువ్వు వీడియోపడి ఉంటావా? మరి అర్థానికేముంది, దానికి లిమిట్ అన్నమాట అంతే. ఇతరం అనేదానికి ఇది లిమిట్, నేను అనేదానికి ఇది లిమిట్. మరి వ్యవహారం ఎట్లా జరుగుతుంది? కాబట్టి దాన్ని అట్లా ప్రశ్నలు అడిగితే దానికి చెప్పే కూడా ఇంకా చేత కాదు. నేను అనేది చెప్పలేదు అది, ఇంకా నేను ఇతరం అనేదానికి అది ఎప్పుడు చెప్తుంది దాన్ని? బుద్ధి సమానం. ఈ విధముగా ఉన్నను నేను ఇతరమను విభాగము పరమార్థముగానే విశ్వమున గలదని పట్టును బుద్ధి వదలకున్నది. ఇదే అందుకే చెప్పేది. ఎందుకంటే వివేచన లేనందువలన, విచారము లేనందువలన ఈ విధంగా మనమంతా తప్పుదవలో పడుతున్నాం. మనం ఏమంటాము, మాకంతా ఇది కరెక్ట్గానే ఉంది కదా అని మీరు అంటున్నారు. ప్రశ్న వేస్తే ఇప్పుడు ప్రశ్న వేస్తే చెప్పలేకపోతే ఇతరము మాట్లాడిన తర్వాత దానికి సమాధానం చెప్పాలా? మరి చెప్పకపోతే అది సరైన సమాధానం ఇచ్చినట్లయిందే? నిశ్చయ జ్ఞానం దానికి ఉందే? లేదు. ఒకటి ఈ విధముగానే ద్రవ్య గుణ కర్మలనగా ఏమైనా ప్రశ్నకు బుద్ధి అసలు సమాధానం అతి విచిత్రముగా నుండును. ద్రవ్యమనగా గుణములతో కూడిన ముందు సమాధానం వసగును. ద్రవ్యం అంటే ఆదాయం తీసుకోవచ్చు. మీరు ఒక పదార్థాన్ని తీసుకొని ఇది ద్రవ్యము అంటుంది శాస్త్రము, దాన్ని తీసుకొని అడిగితే గుణాలతో కూడి ఉంది అంటుంది అది. సమాధానం వస్తుంది. ఉదాహరణకి నిమ్మ పండను ద్రవ్యమున ఒకానొక వర్ణము కలర్, ఒకానొక రుచి పులుపు, ఒకానొక వాసన కలదని బుద్ధి వచించును. నిమ్మకాయలు 3 ఉన్నాయని చెప్తుంది. రంగు, రుచి, వాసన 3 తెలుపుతుంది. కానీ మనం ఎంత పరీక్షించినను ఒక్కొక్క ఇన్నము రుచి వాసన అన్నవి తెలియబడినే కానీ ఇంద్రానికి అది తెలియబడుతుంది. అంతేగాని ఒక నిమ్మకాయ అనేది ఎట్లా చెప్పేది మీరు? ధర్మది నీకు చెప్పే నిమ్మకాయ అనేదానికి దానికి కంటికి రూపం తెలుస్తుంది, 4 రుచి తెలుస్తుంది, ముక్కుకు వాసన చూస్తుంది. అంతే. అది చెప్తాగా అది నిమ్మకాయ మామిడికాయని ఎందుకు అనకూడదు, లేకపోతే ఇంకో కాయని ఎందుకు అనకూడదు? చూడండి, వినండి బాగా. ఆ గుణములకు ఆశ్రయమైన
ఈ గుణాలన్నీ ఉన్నాయి కదా, అది రుచి, పులుపు, వాసన. దానికి ఆశ్రయమైన నిమ్మ పండన ద్రవ్యం మనకు గోచరింప నేరదు. కనబడాలంటే కంటికి కదా కనపడుతుండేది, అది కంటికి రూపం కనపడుతుంది. నిమ్మకాయ ఎట్లా కనపడుతుంది? వేరు ఉండే అనమాట, వేరువేరుగా తెలిసినాకనే అది నిమ్మకాయ ఉండేది. అట్లా ద్రవ్యం ఉందనేది దీనికి ఎట్లా తెలుసు? ఇట్లుండగా ఈ విధంగా ఉంటే గుణము కంటే భిన్నమైన ద్రవ్యం ఉన్నదన్నటకు ప్రమాణమేమి? పోనీ ఇదంతా గుణాలకు ఆశ్రయమైంది అన్నారు, బాగానే ఉంది, ఇది ఒప్పుకున్నాము. గుణాల కంటే కూడా భిన్నం అంటే గుణాల కంటే వేరేగా ఉండే కూడా ద్రవ్యం ఉంది అంటుంది. నేను అనేదానికి నీకేం ఆధారం ఉండదు? జ్ఞానేంద్రియాలు వేరే ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అంతఃకరణ చతుష్టయం ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నేను అనేది ఆడుంది ఈడ. అగా సంఘాతం అనేదానికి అది వస్తువు. సంఘాతం కలిస్తే ఓ వస్తువు అవుతుంది. ఒక్కోదానికి ఒకటి తెలుస్తుండే కానీ ఒక్కోదానికి వచ్చేది ఎట్లా, దాన్ని కలిపేది ఎట్లా అని దాన్ని మనం కలిపేది ఎట్లా చెప్తుంది కదా. నేను చెప్తాను కదా, ఒక మనిషి ఒక ఎద్దు రెండు అన్నట్టు ఉంటుంది అన్నట్లే కలిపేది. మనం సమాన జాతి కలపాలి కానీ వేరు వేరు దాన్ని కలిపితే ఎట్లయితుంది? ఓ బండి అంటారు అనుకోండి, బండి అంటే ఏమిటి తప్ప అంటే టైర్లు వేరే, నగలు వేరే, యాది వేరే, పేరేమో బండి అంటారు. బండి అనేది ఒక వస్తువు అన్నట్లు అంటారు. అందుకే వస్తువు నిర్దేశన లేదు, వస్తువు నిర్దేశించే శాత కాదనమాట. పదం మనం ఏదో వాడుతున్నామో దానికి వస్తువు చూపిన దాంట్లో గుణాలన్నీ కలిసి ఉన్నాయన్నమాట అన్నీ. అట్లా ద్రవ్యమునకు ఆధారమైనటువంటి గుణాలతో ఉందని చెప్పినావు. మరి ఇప్పుడు గుణాలకు ఆధారం లేకోకుండా ఉండేటువంటి వస్తువు చూపిమంటే ద్రవ్యం ఉండాలి కదా. ఒకటి ద్రవ్యం అనేది ఒక పేరు ఉంది కదా దానికి, గుణాలు లేకోకుండా ఉండేది కావాలి. ఇప్పుడు మరి ఒకటి ఉండాలి కదా, అట్లా ఉంటేనే ద్రవ్యం అనాలి దాన్ని. నువ్వు ద్రవ్యము, గుణము, కర్మ అని 3 పదాలు చెప్పినావు. చెప్పినప్పుడు ద్రవ్యం అనే దాని పేరే ఉండాలా, గుణాలను కలుపుకుంటు దాంట్లోకి. ఇట్లుండగా గుణం కంటే భిన్నమైన ద్రవ్యం ఉన్నట్టు ప్రమాణం. వెనుక ఎప్పుడో చూసిన వస్తువుని ఇప్పుడు తాకుతున్నామైన జ్ఞానం కలుగటం వలన గుణభిన్నమైన, గుణాధారమైన, గుణానికి భిన్నమైంది, గుణానికి ఆధారమైన ద్రవ్యం ఉండి తీరవలనే నిశ్చయమవుతున్నది కదా అని ఎవరైనా ఆక్షేపింపే అవకాశం కలదు. నేను వెనక చూసిన దాన్నే చూసి ఒకటి స్పర్శ జరుగుతుంది, ఒకటి ఇది జరుగుతుంది అనమాట. ఆ రెండింటి ద్వారా వస్తువు నన్ను ఎట్లా నిర్ధారిస్తావు? యాదానికి అది సపరేట్. అది స్పర్శ జరగడానికి దేహం ఉండాల దానికి. కానీ ఈ వాదంలో అంతగా సారం లేదు. ఎందుకనగా ఇట అనుభవానుసారంగా విచారించినచో నేత్రేంద్రియమునకు రూపం కనిపించునే కానీ మరేది కనిపించదు. కనపడుతుంది ఏదన్నా రూపం కనబడుతుంది, నిమ్మకాయ అని చెప్తావు. అక్కడగా రూపం రూపమే చెప్పాలి కానీ నువ్వు నిమ్మకాయ తలకాయ అని అనుకుంటు దాని అనేక నీకేం అధికారం ఉంది? మిగతాదంతా ఒక రూపమే ఉండింటే దాన్ని చెప్పాలా. రూపంలో మిగతా అంతా కలిసిందంతే, మిగతా గుణాలు ఉంటాయి కదా. మరి అది ఉండకూడదు. రూపం చెప్పాక దానికి ఎక్కడ ఉంది కానీ రుచి ఉంటే దాన్ని అది ఎట్లా కనుకుంటుంది? నిమ్మకాయ అనే దానికి ఏం అధికారం ఉంది? అందుకే యాది కాదు అని. అందుకే మీరు ఏవి కూడా నిర్దేశించలేరు. ప్రపంచం ఉంది, రకరకాలు ఉన్నాయంటే అవన్నీ కావని చూపించేకి ఇది. అంటే ఆత్మ జ్ఞానంతో కనుక్కుంటాను. అది వేరే ఉండే జనరల్గా చెప్పే మాట. అదే విచారం చేస్తే విచారించి చూస్తే ఇవి యావి లేవు, ఉండేది ఆత్మేనల్లా అని. మీకు కనపడేదానికి ఏంటంటే అని చెప్తే ఆ మాటకు వచ్చేసింది, అది వేరే కథ, వ్యవహారానికి సంబంధించిండేది. అట్లా కాకుండా వీళ్ళు ఏమంటారు, ఇవన్నీ ఉన్నాయి కదా, మీ పరమాత్మే సత్యం అని అన్నట్టు చూడండి. పరమాత్మే వీళ్ళు, వేరే వస్తువులు ఉన్నాయనకూడదు. ద్రవ్యం కానీ, గుణం కానీ, కర్మ కానీ, క్రియలు కానీ ఉన్నాయనకూడదు. అందుకే మనం చెప్తే కదా ఒకటి, ఆవు పోతాంది అని అంటారు. ఆవు పోతాంది అనే దానికి నీకెట్లా తెలుసు? ఆవును చూడొచ్చు నువ్వు, పోయే క్రియ నీకు కంటికి ఎట్లా తెలుసు? అట్లా తెలిసినట్లయితే, కంటికే రూపము పోయేది తెలిసినట్లయితే క్రియ అనే పదం అవసరం లేదు ఇంక ఇక్కడ. అంతా అదే స్వతంత్రమైనట్లయితుంది కదా, దానికి ఆ శక్తి ఉన్నట్లయితుంది కదా. అందుకే కంపం పడుతుందని చెప్తే కదా వేరే వాళ్ళకి ఇచ్చినారంటే. ఎందుకు అంటే వ్యవహారం అట్లా అయిపోయింది. మనమేమి వ్యవహారాన్ని విచారించలేదుగా. ఎందుకు? పరమార్థంలో చూసేవానికి ఇవన్నీ లేవు అని తెలుస్తుంది. ఇప్పుడు పరమార్థంలో ఇవన్నీ నిద్రలో ఏం కనపడవు అన్నారు కదా. మరి ఎందుకు కనపడినాయి? ఎందుకంటే అంటే ఇవన్నీ మీరు తప్పుతో ఈ గుణాలు, ఈ ఇంద్రియాలన్నీ, బుద్ధిని, మనస్సుని ఇవన్నీ ఏర్పరచుకుంటారు కాబట్టి దీనికి ఇవన్నీ తోస్తాడే కానీ వీళ్ళతో మీరు కల్పించుకుంటారే కానీ
పోనీ ఆ కల్పన కన్నా సమాధానం దొరుకుతుందా మీ దగ్గర? అది కల్పన కాబట్టి దొరకదు. మరి అయిపోయింది. బుద్ధి కల్పనే, బుద్ధి చెప్పేది కూడా కల్పనే. అందుకే చెప్పింది మొట్టమొదటి తప్పు తెలివి అనే ప్రథమ నేను దేహము అనే తప్పు తెలివి ఎంటర్ అయితేనే మొత్తం మన వ్యవహారం చెడిపోయింది తప్ప అని చెప్పింది. దానికే చెప్పింది. ఆత్మ అనేది తప్పితే దేహం అనేది చెప్పిందంటే యా వ్యవహారం సరిగలేదు. ఆవు పోతా ఉంది అనేది మనకు హక్కు లేదంటారు. చెప్పు, నువ్వే చెప్పు, నేనే అనేది హక్కు లేదంట. అది నిమ్మకాయ అని చెప్పేదానికి కూడా లేదు. రూపం మాత్రం దాంట్లో రంగులు ఉన్నాయి. ఆ రంగు రుచి వేరే ఉంది, వాసన వేరే ఉంది. దాని చెప్పేది అదే ఉంది. ఇంటే తట్టుకో, ఇంక ముక్కుతో పని ఏముండదు. రంగు రుచి వాసన ఉన్నాయంటే ముక్కుతోనూ మన నేలతో పని ఏముండదు. దానికే మూడు తెలిసింటే అది పాయింట్. ఇక్కడ అనుభవం లేదు. ఇప్పుడు చెప్పేదానికి ఇవన్నీ కూడా కల్పనలు అని చెప్పే అనుభవం వాడతాం అంతే. ఎట్లా చెప్తాడంటే ఆ చైతన్యం ప్రకాశం చెప్తారు అంటారు అంతేగాని విచారిస్తే లేవు అని. చైతన్యమే విచారిస్తే లేవు అనేది రావాలి ఇప్పుడు. అందుకే విచారమే ఇక్కడ జరుగుతాండేది. పదార్థం లేదు. ఎందుకంటే ఉండదు పరమాత్మ. పదార్థం ఉందంటే ద్వైతం, ద్రవ్యం ఉంది అని ప్రూవ్ చేసినట్లయితే ఆత్మ విచారం తప్పవుతుంది. అద్వితీయం కావాలా, ఇది ద్వైతం అవుతుంది కదా మీకు ఇప్పుడు. అందుకే మరి దీన్ని ఎవడు ముట్టుకుంటారు? ఈ బుక్ను ముట్టుకోరు మిగతా వాళ్ళు వేదాంతులు. దీన్ని కన్ఫ్యూజన్ ఏమి, పల్టీలు కొట్టాలి కిందికి పైకి. లేదనే కన్విన్స్ అవుతుంది. ఇప్పుడు కన్నుకు రూపం చూసినావా, ఆ మిగతా రెండు కూడా కలిసి ఉండే దాని గురించి అది నిమ్మకాయ అని చెప్పిందంటే కదా నువ్వు నమ్ముతాండేది. కంటితో చూసే నువ్వు నిమ్మకాయ అంటాడు. కంటికి రూపాన్ని చూసే ఎక్కుతుంది కానీ దాంట్లో ఉండే రంగు రుచిని వాసన చూసే కదా దానికి ఏమి ఎక్కుతుంది. మరి అంటేటప్పుడు అది అన్నిటితో కలిసిన పదార్థం ఉందని చెప్తే అది సత్యమా? ఇప్పుడు కన్నుకు కూడా విలువ లేదని తోసిపుచ్చేదానికి కన్నుకని విలువ ఏమొద్దు ఉంది. కన్నుకు రూపమే. వస్తువు కనపడుతుంది అని అంటున్నారు చూడండి. ఆ కనపడుతుంది అనే దానికి కంటికి సమాధానం చెప్పాల. ఆ కంటికి కనపడే రూపాన్ని చెప్పు, పర్వాలేదు. పచ్చగా ఉందేను లేదా పసుపు రంగు ఉందేను, ఒకవేళ నువ్వు గోళాకారం వేసుకో, చదరాకారం వేసుకో, అది కూడా ఇచ్చిపెట్టు, దాన్ని కూడా పెట్టు. దాంట్లో ఉండే లక్షణాలు చెప్పలేదు. మరి లక్షణాలు చెప్తాను నిమ్మకాయ అంటాడు కదా. మరి ఎందుకంటే అందుకే మరి ఇట్లా మీరు దాని కాదు విచారం చేసిండేది. మీ బుద్ధిని పాము ఎందుకు కనపడింది అనొద్దు. పడింది విచారం చెయ్యి. కనపడితే చేస్తాను, కనపడిపోతే నో అంతే. ఎందుకు కనపడింది అనేది, ఎందుకు అనేదే తప్పు తెలివి. ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ అనేది తప్పు తెలివి. మళ్ళీ తప్పు తెలివిలో ఉండనే పని లేదు మనము. అందుకే శాస్త్రోక్తమైన పదాలు చాలా ఇది ఉంటాయన్నమాట దానికి. వీళ్ళందరూ కూడా అందుకే జీవునికి అజ్ఞానం ఉంది అని అంటారు. శాస్త్రం ఒప్పుకోరు. జీవుడు అనేవాడు అజ్ఞానం ఉందో, వానికి అజ్ఞానం పెడితే ఒకవేళ వానికి అజ్ఞానం ఉందనుకోండి, మీరు జీవుడికి అజ్ఞానం తీసేస్తామనుకోండి. జీవుడికి అజ్ఞానం తీస్తే వాడు జీవుడుగా ఉంటే వాడిని జ్ఞానం అంటారా? వాడిని తీసే జీవత్వాన్ని తీసేస్తే జ్ఞానాన్ని ఎవరు చెప్పాలా? అందుకే ఇదంతా కూడా మనం నమ్ముకున్నటువంటి ఇంద్రియాల వ్యవహారము, బుద్ధి వ్యవహారము, ఇదంతా ఎట్లెట్లుంది ఒక్కొక్క దాన్ని విచారించేసినట్లయితే సిద్ధం చేసేకి రాకపోయినప్పుడు అవి లేవని అర్థము. పుట్టినాననే అనుభవం నీకుందే అని ప్రశ్న వేసేది, అనుభవాన్నే ప్రశ్న వేసేది ఇక్కడ. లేదా చనిపోతాను అంటున్నారు, చనిపోయిన అనుభవం మీకుందే? నీవు పుట్టిన అనుభవం కానీ నీవు చనిపోయిన అనుభవం చెప్పాలి. ఇతరులు పుట్టిన అనుభవం, ఇతరులు చనిపోయిన అనుభవం కాదు. అట్లా మనకు లేదు కాబట్టి మరి చావు పుట్టుకలు లేవు అనేదే ఎవరు గౌడపాదులు చెప్పిండేది అజాతివాదం. వాళ్ళంతా ఇంతే చెప్పిండే, వాళ్ళు ఎక్కువ చెప్పారు అజాతివాదంలో. ఇవన్నీ ఇంత సమాచారం ఒప్పుకోడు వాళ్ళు. చెప్పు, నీకు పుట్టిన అనుభవం ఉంటే పుట్టినానన్నావు, సత్యనారాయణ ఉంటే సత్యనారాయణ చెప్పు, ఉంటే చెప్పు. ఇంక లేదన్నాక రెండు లేవన్నాక నువ్వు పుట్టిన లేదన్నా కదా అర్థము. అంటే సృష్టి కాలేదు. మరేమి సృష్టి కాలేదు అని దేని వారు చెప్తాడు అంటే నీ జ్ఞానంతో చెప్తాడు కాబట్టి ఉండేది జ్ఞానమే అనేది. జ్ఞానంలో సృష్టి కల్పన, తప్పు తెలివితో ఏర్పడింది ఇదంతా. మొత్తం సృష్టి అంతా మేము పుడతాము స్వస్తామని. అందుకే నీకు పరమాత్మగా నీకు తెలియజేయాలా, నీ స్వరూపాన్ని తెలియజేయాలా అంటే నిన్ను జీవుణ్ణి దేవునిగా చేస్తాను. అందుకే బ్రహ్మ జీవైక్యం అనేది వీళ్ళు వాడతారు. బ్రహ్మ జీవ భేదం వీళ్ళు ఆడతారు, జీవ బ్రహ్మ భేదం వీళ్ళు వాడతారు మిగతా వేదాంతులు. ఈ వేదాంతులు జీవైక్యమే అంతే, ఉండేదే అది.
తప్పుగా తెలుసుకున్నారు కాబట్టి ఆ తప్పును తీసేస్తే ఐక్యమైంది అంటారు అంతే. వీళ్ళు అట్లా కాదు, కొన్నాళ్ళు ప్రయత్నం చేసి ఏమో తెలుసుకుంటే ఈ జీవుడు అనేవాడు దేవుడు అవుతాడు అని అంటారు వీళ్ళు. పరమాత్మ అవుతుంది, అది ఎట్లయితుంది? వాడు మార్పు చెందినట్లయితే అది సత్యం అవుతుంది. ఎప్పుడైతే జీవుడు పోయి దేవుడు అయినాడంటే మళ్ళీ వాడు వెనక్కి రావచ్చు కదా. అందుకే చూడు, ఇంత వేదాంతంలో భేదం ఉంది, జనానికి తెలియదు. వాళ్ళు చెప్పేది సరిగా ఉందంటే కరెక్ట్, మీరు చెప్పినట్లా. ఎట్లా అంటే నిమ్మకాయ అది కనపడింది కదా అన్నట్లా నువ్వు కొడితే అది సరిపోతుంది. అది ఈ శాస్త్రం దాన్ని ఒప్పుకోదు, అద్వైత శాస్త్రం అది ఒప్పుకోదు దాన్ని. ఎందుకు? తాను అద్వైతాన్ని తేలు. మీరు ద్వైతం అంటారు కదా, చెప్పండి, సమాధానం చెప్తే నేను ఒప్పుకుంటానంటుంది. అది మరి సమాధానం చెప్పలేదు. కాబట్టి ఈ వాదనంతా ఎందుకనా ఇట అనుభవానుసారంగా విచారించినచో నేత్రేంద్రియముకు రూపం కనిపించునే కానీ మరేది కనిపించదు. వేరేది కనిపించలేదు, దానికి రూపం ఒకటే కనపడతా ఉంటుంది. చేతితో తాకిన ఎరుక కలుగుతున్నదే కానీ మరేది కలగదు, స్పర్శ ఒకటి కలుగుతుంది. దీనికేమో స్పర్శ కలుగుతుంది, దానికేమో రూపం తెలుస్తుంది. ఈ రెండింటిని బట్టి ఒక వస్తువు నన్ను పెట్టి చెప్పేది ఈయనే. ఒక వస్తువును తయారు చేస్తున్నారు మీరు సపరేట్గా. ఆ వస్తువు ఎట్లా తయారవుతుంది? అది యథార్థం ఈ విధంగా నుందా ఈ రెంటి వలన ఒకే అర్థము తెలుసుకుందాం అన్నట్టు అనుభవ విరుద్ధము ఇది. అందుకే అనుభవాన్ని పట్టుకొని మాట్లాడేదానికి సహజంగా భావాన్ని పెట్టుకొని మాట్లాడేదానికి డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ గురించి. అనుభవం దగ్గర వచ్చిన భావాలకి ఇవ్వాలనే పనికిరావు ఇక్కడ అన్న. ఇక ఈ అనుభవం యొక్క ఆధారం చే ద్రవ్యం ఎట్లా సిద్ధించును? ఎప్పుడైతే అదే లేకపోతే ఇంకో వస్తువు ఉందనేది ఎట్లా సిద్ధిస్తుంది? చేతితో తాకేది కానీ కంటితో చూసేదాని వల్ల ఇంకో వస్తువు ఉందంటే ఎట్లా సరిపోతుంది? అది సరిపోయలేదు. మరొక విచారం అన్నీ ఎందుకంటే ఏమాత్రం కూడా ఎవరు ప్రశ్నలు వేయకూడదు. మళ్ళా ఇది శబ్దస్పర్శ రూప సగంధాది గుణములన్నీ ఇంద్రియ గోచరాలు. దీంట్లో అనుమానం రాదు అందరికీ. వీరికి ద్రవ్యమనబడు వేరొక పదార్థం ఉన్న ఎడల, వేదాలకి ఈ శబ్ద ద్రవ్య గుణాలనే దానికి శబ్దస్పర్శాదులు ఏమీను లేవని సిద్ధమగును. ఇవి ఇంద్రియాలకు తెలియబడతాడప్ప. ద్రవ్యం అనేది ఒకటి సపరేట్గా ఉండాలి. అది ఆ ద్రవ్యం అనేది సపరేట్గా ఉండేది. గుణాలు ఉండకూడదు. దానికి గుణాలు ఉన్నాయంటే దాని మీద ఉంటుంది, అవునా? కాబట్టి ఈ గుణాలే లేకోకుండా ఉండితే ఇంకో వస్తుందనేది ఎట్లా చెప్పేది? వీనికి ద్రవ్యం అనేవాడు వేరొక పదార్థం ఉన్న ఎడల దానికి శబ్దస్పర్శాదులు ఏమీను లేవని సిద్ధమవుతుంది. అట్లా అనుభవము ఈ ఇంద్రియాలకు తెలిసేటివి ఉన్నాయప్ప. ఆ ఇంద్రియాలకు తెలియబడేది తప్ప ఇంకోటి ఉంది సపరేట్గా ఉందంటే వానికి ఈ లక్షణాలు లేకపోతే ఆ పదార్థం ఉందని మనం చెప్పచ్చు. లక్షణాలు ఉంటే లక్షణాలు లేనిది మనం గుర్తించలేము. మరి మీ ద్రవ్యం అనేది అదే కదా. ఇప్పుడు ద్రవ్యం వేరే, గుణం వేరే, కర్మ వేరే అని కదా మీరు మాట్లాడుతాండి. అదే ద్రవ్యంకి 5 గుణాలు ఏదైనా ఉండొచ్చు కదా. ఏదన్నా ఉందంటే అది గుణంతో కూడింది. దాని ద్రవ్యం ఏంటికంటావు? ఆ ద్రవ్యం ఏంటికంటావు? ఇంకా దాన్ని గుణంలో సంబంధం పడుతుంది. గుణం ఉండదు సార్. ఉండేదని కాదు, అది ఉంది అంటే ఒకదానికోటి పొందుకొని మొదట చేయాలి మీరు. తర్వాత గుణాలు కర్మలు కలపాల. ద్రవ్యం అనే వస్తువు, ఇప్పుడు ప్రపంచం అనే వస్తువు ఒకటి ఉందంటున్నారు మీరు. ఆ ప్రపంచాన్ని మొదట సిద్ధం చేయాల. ఆయనకు దానికి అవన్నీ కలిపేయండి, పర్వాలేదు. ప్రపంచమే సిద్ధం కాకపోతే మిగతావన్నీ ఉండాలంటే ఎట్లా? ప్రపంచం ఉందనే దానికి సిద్ధం చేయి. ఏం చేస్తావు? చెయ్యి. తోస్తుందంటే అది తప్పు తెలియదు అని చెప్తాను. తోస్తుందంటే సరిపోతుంది. ఇది కూడా తోస్తుందంటే లేదు అని అర్థమే. ఎందుకంటే తాడు వెళ్ళినప్పుడు పాముగా తోస్తుంది, దాని ఏం తప్పలేదు, అదేం తప్పలేదు, విరుద్ధమే కాదు వేదాంతానికి. అది ఉంది అంటారు కదా మీరు. ఉందంటే అది విరుద్ధము. చూపించాల ఎట్లుంటుంది అని. ప్రపంచం అనేది ఇట్లుంటుంది అని చూపించాల. అది చూపించినాక దానికి గుణాలు అవన్నీ చేసి ద్రవ్యమే సిద్ధం కాదు. ఇంకా ద్రవ్య గుణకర్మలు ఏటం తీసుకొచ్చేది మీరు. దీనిని ఏది ఏ గుణాలు లేకుండా ద్రవ్యం అంగీకృతమని ఆ ద్రవ్యమును మనం గ్రహించేటట్లు ఏదన్నా తీసుకుంటే గుణాలంటే ఉంటాయి. శబ్దానికన్నా సంబంధించాలా, స్పర్శకన్నా సంబంధించాలా, రూపకన్నా సంబంధించాలి. ఆ గుణాలు యావి లేవప్ప అంటే ఆ వస్తువు ఉందని మీరు ఏమిటో కనుక్కుంటారు అని. అది చెప్పేదానికి అందుకే ఇది ఇప్పుడు చెప్తాడు. అది అర్థమైంది నాకు.
అన్నీ ఒకటి నిదానంగా అర్థమైతే అయితే అర్థమైంది. ఇప్పుడు ఏ పదార్థం తీసుకున్నా ఏదో గుణం ఉంటుంది కదా, మనకి ఈ 5 గుణాలు 5 గుణాలు ఏదో అయితే మీరు గుణాలు కాదు చెప్తాండే, ద్రవ్యానికి గుణాలు ఉన్నాయని చెప్తాడారు. మొదటి ద్రవ్యాన్ని సిద్ధం చేసి గుణాలు చెప్పాలని వేదాంతం అడుగుతుంది. ద్రవం వేరే గుణం వేరే. మరి కాదా? ఇప్పుడు వస్తు ద్రవ్యం యొక్క లక్షణాలే ద్రవ్యం అంటే ఏదో ఒకటి రాయో రప్పో ఏదో అనుకోవద్దా. ద్రవ్యం అనేది వస్తువు ఉన్నట్లు అది 5 గుణాల్లో ఏదో ఒకటి ఉన్నా మనం గుర్తించగలుగుతారు. అది ఆ గుణాలు గుర్తించగలుగుతావు నువ్వు, అంతేగాని వస్తువును గుర్తించగలేదు. నీకే ఆడు పొరపాటు పడద్దు. ఇప్పుడు రాయి ఉంది, రాయి ఉన్నదని మనం గుర్తిస్తాము అంటే కేవలం కళ్ళతో చూసి మాత్రం గుర్తించగలుగుతాము. దాంట్లో మిగతా గుణాలకి రాయి అనేది దానికి ఎట్లా తెలుసు, రూపం చూపొచ్చు అంతే. అది నిర్ణయం చేసే బుద్ధి దానికి లేదు కదా. దాంట్లో ఉండేటువంటి కలిపి ఇది రాయి, అందుకే ఇదే సంఘాతం అంతా కలిపి నేను అని అంటాడు. చూడండి ఏం ఆధారంతో కలుపుతుంటారు ఇవి పాయింట్. ఇప్పుడు ద్రవ్యము అనేది ఒకవేళ లేదా పాట ఉంటుంది లేకుండా ఉండొచ్చు అన్నాడు అనుకో, ఉండొచ్చు ఉన్ని ఏమిటో తెలుసుకుంటావు ఇప్పుడు. అందుకే చెప్పింది. ఇప్పుడు మీకు ఆనందం కావాలంటారు, ఇదే తీసుకోండి. మీకు తెలిసిండేది 5 జ్ఞానేంద్రియాలు ఉండేది. ఆనందం అనేది యా ఇంద్రియంతో తెలుసుకుంటారు చెప్పండి అదన్నా. కానీ ఆనందం కావాలంటే అంటారు కదా మీరు, మరి ఏ ఇంద్రియంతో తెలుసుకుంటారు? అది మనసు నువ్వు చెప్పు. మనసు అనే ఒకటే 5 కాదు కట్టుకో. మనసు అనేది హెడ్ క్వార్టర్, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్. 5 కూడా మనసు ద్వారా ఈ ఇంద్రియం అది అంతే. దానికి ఏం చెప్పు ఉపయోగిస్తే దానికి ఎట్లా ఆనందం అనేది దానికి ఎట్లా తెలుస్తుంది? అది కూడా ఉపయోగించాలి ఏదన్నా కానీ ఒక ఇంద్రియాన్ని. నీ రూపం కనపడాలంటే మనస్సు ఆ కన్ను ఉపయోగిస్తే రూపం అనేది తెలుస్తుంది. కరెక్ట్. అట్లా 5 దానిలో యాద ఉపయోగిస్తే తెలుస్తుంది, తెలుసుకుంటుంది. ఆనందం అనేది యా ఇంద్రియానికి తెలుసాలా? అది ఉపయోగించే ఇంద్రియాల్లో ఏదానికన్నా రూపంతో కూడా ఆనందం వస్తుంది. ఆనందం అనేది వస్తువు. అది రూపం చూసినావు వాటికి ఊరినే ఉండాలి. ఆనందం అనే పదం ఎందుకు దానికి? ఆనందం కలుగుతుంది అని అంటారు కదా మీరు. ఆ కలిగేది ఏమిటి? దీని సిక్కేం కాదు, దీనిలో పండాం కాబట్టి మనకి సిక్కే. ఇప్పుడు మహాత్ములకి ఎందుకు అనరాలేదు? సిక్ అంటే ఎందుకు అనరాలేదు? వాళ్ళకి దీని మీద ఆసక్తులు లేవు. ఎట్లా అంటే ఉండేది పరమాత్మ, జ్ఞానాన్ని విడిచి ఏమీ లేవు అని అనుకుంటారు వాళ్ళు. అందువలన ఆనందం అనేది అది వస్తువు కాదు, అది మీ స్వరూపము. మీ స్వరూపమైన దాన్ని ఆ స్వరూపంలో నుంచి భిన్నమైనటువంటి వస్తువుల ద్వారా మేము సేకరిస్తాము అంటే అదే సాధ్యమవుతుంది. మొదట అదే ప్రధానం. దాని నుంచే ఇవన్నీ బయటకు వచ్చినాయి. అట్లాంటివి ఇవి పోయి దానికి అనుకుంటే ఎట్లవుతుంది? అది దానికి చెప్తే కదా, ఆ కుంట పోయి మన్నను ఎత్తులాడతానని ఉందంటే ఎట్లా ఎత్తులాడుతుంది? అది తాను మన్నను గ్రహిస్తే చాలు వాటికి అంతే. అట్లా ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ ఉనికిలో మేము పడినాము అంటే చాలు. ఆత్మ నుంచి మేము లేము అంటే అప్పుడు దానికి స్వతంత్రం పోతాయి. అట్లా లేకుండా పోతే అవి స్వతంత్రంగా ఉండి మనం మీద దాడి చేస్తాంటాయి అన్నమాట. అది ఇంద్రియములకు గోచరం కాదు. ఎందుకంటే అవి ఏమి లేకపోతే శబ్దస్పందనలో ఇంద్రియాలు తెలియబడదు. ఇంద్రియములకు గోచరములకు శబ్దాదులకు ఆధారంగా ఒక పదార్థం ఉండవాలని ఊహించుటకు మనకు కూడా అనుభవాధారం లేదు. ఉంది అట్లేమన్నా మీకు? ఈ ఇంద్రియాలకి గోచరమైతే శబ్ద స్పర్శ అనేదానికి ఆధారంగా ఒక పదార్థం ఉండవాలని ఊహించేదల్లా. ఇప్పుడు ఆ రూపం కానీ రావాలంటే ఒక పదార్థం ఉండాలని మీరు అనుకుంటారా? శబ్దానికి కానీ స్పర్శకు కానీ రూపానికి కానీ దానితో నుంచి ఇది వచ్చింది అనేదానికి మీరు దాన్ని మొదట ఊహిస్తారా? ఊహించేవాలంటే ఇవే ఉండాలి. మళ్ళీ ఆడు కూడా మనకు అనుభవం లేదు. ఇది అటుంట నిండు, దీన్ని అక్కడ పక్క పెట్టాను. ఇంకా ద్రవ్యమునకు స్వతహా శబ్దస్పర్శాదుల్లో ఏ ఒక్కటి లేకున్నానో అది తనకు తాను ఎట్టించినప్పటికీ సరే, ఈ శబ్దస్పర్శ వద్దు, అది స్వతంత్రంగా ఉంటుందని ఒప్పుకున్నప్పటికీ అది శబ్దాది గుణములకు ఆధారమై ఉన్నదని వచనమునకు ఏ అర్థమును కల్పింపవలేను. ఇప్పుడు మళ్ళీ నీ కథ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఉందనుకో, ఆ శబ్దం, ఆ వస్తువు నుంచి శబ్దం ఉంది, ఆ శబ్దం నుంచి రంగు ఉంది, ఆ శబ్దం నుంచి రసం ఉంది అని మీరు ఎట్లా గ్రహిస్తారు అనేది ఇక్కడ మళ్ళీ ఇంకో సమస్య వస్తుందన్నమాట. వస్తువు ఉందనుకోండి, అది ఏమీ లేనిది అని మొదట చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు శబ్దము స్పర్శ రసము రూపంగా దాంట్లో నుంచి వస్తుందంటే మీకేం ఆధారంతో మీరు మళ్ళీ అనుకుంటారు, కల్పించుకుంటారు? అది లేదని మొదటి డిసైడ్ అయ్యి ముందు వస్తుందని ఒప్పుకుంటారు.
మళ్ళీ ఇవి దాంట్లో ఉంటాయనే దానికి ఏం ఆధారం మీకు మళ్ళీ? అందుకే చెప్పింది ఇది బాగా ఎన్నాళ్ళు తినిందంతా తలకిందులు అయిపోతుంది అనమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు దేని ప్రశ్న ఊకొట్టిందని ఇప్పుడు ప్రశ్న వేస్తాండేది, దానికి ఇంత సమస్య వస్తుంది. దాన్ని అడిగితే అన్ని చెప్పుకుంటూ కూర్చుంటాండే. దానికైతే ఇప్పుడు మనం పట్టినాం పట్టు, బుద్ధికైతే పట్టుబడినాం అనమాట. ఏ బుద్ధితో అయితే మనం వ్యవహారం చేస్తాం అనుకున్నారో, ఏ బుద్ధిని ఉపయోగించి మనం జీవనం చేస్తాం అనుకున్నామో ఆ బుద్ధి దాన్ని ప్రశ్న వేస్తాడు. ఇవన్నీ ఉండాలి నువ్వు చెప్తాడావు కదా, ఏ ఆధారంతో చెప్తాడావు అంటే దానికి చెప్పేకేం సాధ్యం కాదు. ఊరినే ఎప్పుడు ఎట్లుంటే అట్లా అని కొట్టుకుంటూ పోతుంది అని చెప్పిన దానికే ఏ టైంకి అది ఎట్లుందంటే అట్లా అనేదే. ఇప్పుడు ఇంచేపు చెడ్డోడు అని అంటాడు, మళ్ళీ ఏదైనా పని చేసి పెడితే నాకు మంచివాడు అంటాడు, అంతే. దానికేమి మంచి చెడు అని నిర్ణయం చేసేటువంటి యోగ్యత లేదు. ఆ సమయానికి అనుకూలం కావాలా, అట్లా పోతా ఉంటుంది అనమాట. ఎట్లా స్తంభములు ఇంటికి ఆధారంగా నుండి రీతి, ఈ శబ్దస్పర్శకి ఆధారం అంటే ఎట్లుండాలా బాగా అంటే చెప్తాడు. భూమి ప్రాణులకు ఆధారం ఉన్నది, అది గుణములను మోసుకొని వానికి ఆధారంగా కల్పించడానికి శక్యమే కాదు కదా. ఏది గుణాలు లేనటువంటి వస్తువు ఆశ్రయమైనప్పుడు ఎట్లయితే 4 స్తంభాల మీద ఇండ్ల ఆశ్రయంగా ఎట్లుంటుందో ఆ ఇంటినంతా ఇది మోసినట్ల ఈ ద్రవ్యం అనేది దీన్ని ఏమన్నా మోస్తాందే అని కదాల్ని శబ్దస్పర్శ రూపగంధాదుల్ని లేదు. ఎందుకనా ద్రవ్యమునకు స్వీయమైన స్థలము దిక్కు శక్తి మున్నగినవి ఏవీ లేవు. అంటే ద్రవ్యమే సిద్ధం కాలే. సిద్ధం కాని దానికి ఇవన్నీ మోసుకుంటే దానికి అటు నుంచి వస్తుంది, దానికే ఉండే స్థలం మరి డోలు కట్టుకొని ఇంకో పోయినాడని చెప్పి అట్లుంటుంది అనమాట ఇదంతా. ఇవన్నీ గుణముల ద్వారా దానికి సంక్రమించును, ఇవన్నీ కూడా గుణాల ద్వారా దానికి సంక్రమించును. ఈ కల్పనను వీడినచో ఎట్లా ఈ గుణాల ద్వారా ఒక ద్రవ్యం ఉందనేది విడిచిపెడితే అది ఉంటే ఉంటుంది, అది విడిచిపెట్టినామప్ప అంటే ఈ కల్పన వీడితో ద్రవ్యం గుణములకు ఆధారం అని తెలుగుటకై ద్రవ్య శబ్దం నాకు శక్యమే కాదు. వీళ్ళకి లేదు, ఇంకో రకంగా ఉందని మీరు ఏమైనా చెప్పకపోతే శబ్దాన్ని ఏమి ఉపయోగిస్తారు? అప్పుడు శబ్దస్పర్శ రూపగంధాలతో ఆధారం లేకుండా స్వతంత్రంగా ఉంది అని ఒక పదార్థాన్ని పెడితే దానికి ఏం పేరు పెట్టి మీరు చెప్పేది సాధ్యమవుతుంది? శక్యమే కాదు. ఈ ఆక్షేపమునకు సమాధానం బుద్ధి ఊహింపజాలదు. అందుకే ఏమన్నాడు అంతే. అగో ఆక్షేపం చేయకపోతే స్వార్ చేస్తూనే ఉంటుంది. అట్లే ఎంతసేపు ఉన్నా కూడా మనల్ని ముప్పు తిప్పులు పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా కర్మలతో కూడినది ఏ ద్రవ్యమని భావించినాను, గుణాలతో లేదు అని ఇడిచిపెట్టినాను అనుకోండి, కర్మలతో సంబంధం ఉందని ఏమన్నా భయపడినట్లయితే ఇదే సమస్యను ఎదుర్కొనవలసి ఉంటుంది. ద్రవ్యం సిద్ధం అయితే గుణాలకే సిద్ధమైందని ఉండ, అదే కాకుండా అప్పుడు మరి కర్మలతో అంటే మాత్రం అదే సిద్ధమయ్యేకుంది లేదనమాట. ద్రవ్యం యొక్క స్వరూపమేందున ద్రవ్యమందు కర్మ చేరి ఉండని చెప్పుడు అర్థరహితమే కదా. ఓ వస్తువు ఉందంటే దాంట్లో ఇది ఉందప్ప అంటే ఒప్పుకుంటారు, అదే లేకపోతే కర్మ దాంట్లో జరుగుతుంది అంటే ఎట్లా జరుగుతుంది? అర్థరహితం. కర్మ అనగా మార్పు వికారం చలనం అని కానీ గ్రహింపవచ్చును. మార్పు చెందేదో లేదా వికారం చెందేదో లేకపోతే కదిలేదో, ఈ మూడింటిని మార్పు అది క్రియ అని చెప్తాం. కర్మ అవయవములందు కలుగు మార్పునే పరిణామం అందరు. మన యొక్క అవయవాల కలిగే మార్పునే పరిణామం చెందింది. బాల్యము యవ్వనము ఇవన్నీ చెప్పుకుంటారు చూడండి. ఇంకా అవయవి అయిన ద్రవ్యము, అవయవి అంటే అవయములతో కూడిన ఒక ద్రవ్యము ఒక స్థలం నుండి మరి ఒక స్థలమును కలటను పరిస్పందనము లేక చలనము అందరు. అంటే ఈడుండే వస్తువు ఆడికి పోయింది అని చెప్తాను, చలనం అంటారు. కానీ అవయముల కంటే భిన్నమైన అవయవైన ఒకనొక ద్రవ్యం కలదందుకు మనకు అనుభవాధారం లేదు. ఎట్లయితే శరీరము మనస్సు బుద్ధి ఇంద్రియాలు లేకపోతే నేననేవాడు ఆడున్నాడు, ఆధారమే లేదు. అవి ఉంటేనే ఒక అంటే అవయవాలు ఉండేది ఒక అవయవి అని చెప్తారు. అవయవాలే లేకపోతే అట్లా వస్తువు ఏదైనా ఉంటుంది, అవయవాలు లేనటువంటి వస్తువు ఉంటుంది ఒకటి. అవయవి అవయములందు ఉన్నదా లేక తద్భిన్నంగా స్వతంత్రంగా ఉన్నదా? ఈ అవయవి అన్నప్పుడు ఈ అవయవాలతో కూడుకొని ఉందా లేకపోతే అవయవాలు లేకోకుండా స్వతంత్రంగా ఉందా అది, లేదా దీనికంటే వేరుగా ఉందా? అవయవములందు అది ఎట్లున్నది? ఒకవేళ ఉంటే అవయవాల్లో అది ఎట్లుంటుంది? మున్న విధముల ప్రశ్నించో దాన్ని వివరించి చెప్పుటకు అనుభవం కానీ యుక్తి కానీ బలం లేదు. అట్లా చెప్పే కూడా సాధ్యం కాదు. ఇప్పుడు అవయవాలతో కూడుకునింది అంటే దాంట్లో ఎట్లుంటుంది ఇది అంటే దానికి చెప్పలేదు. అవి లేకోకుండా ఉంటుందంటే దానికి చెప్పలేదు. ఆ విధంగా ఇది సూత్ర భాష్యంలో ఉందన్నమాట.
ఇట్లుండగా ఇవి ద్రవ్యం యొక్క అవయములను చెప్పుట సమంజసమా? ద్రవ్యము పరిణమించుతున్నదని వ్యవహరించినప్పుడు, అంటే ద్రవ్యం అనేది మార్పు చెందుతుందనే తప్పుడు మనకు పరిణామములే గోచరించినా కానీ పరిణమింపని ద్రవ్యం కనిపింపదు. అంటే ఏ దానికైతే మార్పు లేదో ఆ ద్రవ్యం ఉంటే కదా నీకు ఆ ద్రవ్యమే కనపడదు, పరిణామాలు కనపడుతుండే, మార్పులు కనపడుతుండే కానీ మార్పు కనబడినటువంటి ద్రవ్యం ఉందే. ఇప్పుడు మన దేహమే తీసుకోండి, దేహం మీరు కనపడుతుంది అంటారు కానీ పరిణామమే మార్పే మనకు కనపడుతుండేది. ఇప్పుడు ఇందులో చెప్పకంటే మార్పు చెందిండేదే ఉంటుంది ఎప్పుడు కూడా. మార్పు చెందని ద్రవ్యం అనేది అట్లే ఉండేకేం లేదు కదా, ఆడట్లే. అదేవిధంగా మీరు రాయనచ్చు, మళ్ళీ లేక ఇది మాత్రం రాయనచ్చు, రాయిలో కూడా పరిణామం ఉంటుంది. ఎందుకంటే దేశము కాలం ఉందప్ప అంటే నీ కంటికి తెలియకపో. ఇప్పుడు వాళ్ళు చెప్తారు కదా ఇన్నేళ్ల కిందటిది ఇది, ఇన్నేళ్ల కిందటిది ఇది అని చెప్తారు కదా. ఈ పొద్దు రాయి కనపడినా కూడా ఇది కొన్ని వేల సంవత్సరాలది, బట్ మార్పు చెందిండాలి కదా. అప్పుడు ఇట్లేదు ఇప్పుడు ఇట్లుందని చెప్పేదానికి. ఆ విధంగా కావున ఆ ద్రవ్యమే ఇప్పుడు ఇట్లు మారుతుందని నమ్మకమునకు ఆధారం లేదని రుజువవుతున్నది. అనగా ద్రవ్యము కర్మకు ఆధారం ఒకటెట్లు. కాబట్టి ద్రవ్యమే లేకుండా పోతే కర్మ జరుగుతుందనే దానికి ఏం ఆధారం ఉంటుంది? లేదు. అనే ప్రశ్నకు బుద్ధి సమితమైన సమాధానం వస్తుందని ధ్రువపడుతున్నది. అంతా ఈ బుద్ధికి ప్రశ్నలు అన్నమాట. ఇవేవో ఊహించుకొని చెప్తాను కదా, ఇట్లా ఒక్కొక్క ప్రశ్న వేసినట్లయితే సమాధానం చెప్పేదానికి దానికి యోగ్యత లేదు. ఇక గుణమునకును కర్మకును గల వ్యత్యాసమేమి? ద్రవ్యంగా అయిపోయి దానికంతా ముగిసినాయి. ఇప్పుడు గుణము కర్మ ఉందన్నారు కదా, దానికి సమాధానం లేదు. కానీ ప్రశ్నించినప్పటికీ బుద్ధి సమాధానం వసగజాలదు. ఎందుకనా? గుణం అనబడినది ఎల్లప్పుడూ అది క్రియలోనే అంతర్గతమగును. ఆ గుణం అనేది దాంట్లోనే అట్లే ఉండదు, అది రకరకాలుగా మా వికారం చెందుతుంటాయన్నమాట. ప్రకృతి గుణాలని చెప్తాం కదా, సత్వగుణము రజోగుణం తమగుణం, అవి ఉన్నట్లే ఉండదు, మారుతానే ఉంటాయి. కాబట్టి మరి కర్మని తర్వాత గుణం అని రెండెట్లు విధిస్తాడారు మీరు దాన్ని. అట్లయినచో సకలము క్రియాస్వరూపమైన భావించిన తప్పేమని ఎవరైనా ప్రశ్నించవచ్చును. సరే కనపడేదంతా కూడా మార్పు చెందేదే కదా అన్నట్లు ఏం తప్పు వస్తుంది? కానీ క్రియారూపమైన ప్రవాహమందు క్రియాకారాలు కనబట్టి సహజంగా మార్పు చెందే దాంట్లో మనకు వికారహీనములైన ద్రవ్య గుణములు ఉన్న ఎరుక ఎట్లు కలిగాను? వికారంతో కూడినటువంటి ద్రవ్యాలు ఉన్నాయనే జ్ఞానం మీకు ఎట్లా వచ్చింది? ఇప్పుడు అది ఎప్పుడు మారేదే అయింటే దాంట్లో ఇట్లా వికారహీనమైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయని చెప్పేదానికి మీకేం ఆధారం ఉంది? ఉదాహరణకి నిన్నటాయిల నుంచి ఈ నీళ్ళు ఇట్లా పారుతాడే అంటారు. నిన్న నీళ్ళు ఇప్పుడు ఇడుండాయిడా ఎప్పుడు పోయినాయి? వాడు నీళ్లు పారుతాడనే లోపల పోయిటాడు. ఈ నీళ్లు పారుతాడన్నప్పుడు ఆ నీళ్ళు అటు లేనేలేవు. ఉండరా చెప్పండి పోనీ. నిన్నటిది కాదు, ఎప్పటి నుంచి అని ఇప్పుడే మాట్లాడు. ఈ నీళ్ళు ఎప్పుడు ఇట్లా పారుతాంటాయి అప్ప అని అంటాడు. ఈ నీళ్ళు ఎప్పుడు ఇట్లా పారుతాయి, ఆ నీళ్ళు నువ్వు చెప్పిన నీళ్ళు అప్పుడే పోయినాయి, ఇంక కొత్త నీళ్ళు వస్తూనే ఉండే కదా. అట్లా కూడా నిర్దేశించేకి సాధ్యం కాదన్నమాట. అని ప్రశ్నకు సమాధానం ఇదంతయు భ్రాంతి అని నిశ్చయించుకొనవచ్చును కదా అని సమాధానం కూడా సమీచీనం కాదంటాడు. ఇదంతా భ్రాంతి అంటే ఏం? భ్రాంతి ఏంటి కలగాల? అదేంటి కలగాలప్ప మీకు? ఎందుకంటే మాకు భ్రాంతి అయిందని మొదటి చెప్పినాం కదా. అది కూడా ఎందుకు కలగాలి మీకు? అది కూడా సత్యమైన పదార్థం కాదు, సత్యం కాదు అని. ఎందుకనా? భ్రాంతికి ఆధారభూతమైన అనుభవం ఏది? ఇదంతా భ్రాంతి అంటే సరే, పాము అనేదానికి భ్రాంతి తాడు అని చెప్తుంది, తగరానికి భ్రాంతి ఏదప్ప అంటే వెండికి భ్రాంతి అంటే తగరమని చెప్తుంది. ఆ ఎండమావులకు ఆధారం ఏమంటే చౌడు నేల అని చూపిస్తుంది. ఇప్పుడు ఈ భ్రాంతికి ఆధారం చెప్పండి చూస్తాం ఏం చెప్తారో. కాబట్టి ఎచ్చటను నిర్వికారమైన ద్రవ్యము కానీ గుణము కానీ లేనప్పుడు, వికారం లేనటువంటి గుణము వికారం లేనటువంటి ద్రవ్యం ఉన్నప్పుడు ఇది ద్రవ్యము ఇది గుణము అని భ్రాంతి కలుగుట కారణమేమైన ప్రశ్నకు సమాధానం వచ్చుటకు శక్యం కాదు. అట్లా చెప్పే ఎందుకు ఉంటే ఏదైనా చెప్పచ్చు, లేని దానికి ఎట్లా చెప్పేకి వస్తుంది? అది కూడా కాదు. కాబట్టి ద్రవ్య గుణములు లేనప్పటికీ ఉన్నట్టు చూపించుటయే బుద్ధి ధర్మం అని వాదించితేమేని. చూడబ్బా దానికి అవేం లేవు, ఈ బుద్ధి చెప్తాదని మీరేమని అనుకున్నట్లయితే క్రియ నిజముగా లేకున్నాను అది ఉన్నట్టు తెలుపునదే బుద్ధి యొక్క స్వభావం అని ఎందుకు చెప్పరాదు? చూడు ఎంత తెలివి మనకి. దాన్ని విచారం చేసి ఒక సెంటెన్స్ అర్థం చేసుకునేకే మనకి టైం పడుతుంది. చూడు మరి ఎంతమంది సమాధానాలు అందరికీ చెప్పాలి. ఇది ఎవడు ఆ లైన్లో వస్తే వాడికల్లా చెప్పాలన్నమాట. అది
బుద్ధిని ఉపయోగించి చాలా అనుభవాన్ని గురించి రాస్తాడు. బుద్ధిని గురించి బుద్ధిని చెప్తే ఇది ఎట్లా వస్తుంది? అనుభవాన్ని ఉపయోగించాలి. దాన్ని రాయడానికి అనుభవమే ఉండాలా. అదే అంటే పొరపాటు పడద్దండి ఎప్పుడే కానీ. వ్యవహారానికి బుద్ధి ఉండాలా, వేదాంతానికి బుద్ధి పనికిరాదు, అనుభవమే ఉపయోగించి. ఈ బుద్ధిలో ఉండే లక్షణాలు, మనసులో ఉండే లక్షణాలు, నేనులో ఉండే లక్షణాలు, ప్రాణంలో ఉండే లక్షణాలు అన్ని సమాచారం చెప్పాలంటే సాక్షి అనుభవమే ఉండాలి. ఇక్కడ నేను చెప్పింది కదా, దానికే చెప్పేది. క్షేత్రం అంటే ఎంతవరకు ఉంది, ఆ క్షేత్రం అనే దానిలో జరిగే వ్యవహారాలన్నీ చూసినటువంటి సాక్షే దాన్ని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వాడిని క్షేత్రజ్ఞుడు అన్నప్పుడు క్షేత్రంగానే ఉంటుంది. క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞే ఉంటాడు, కానీ క్షేత్రంలోని వ్యవహారం క్షేత్రజ్ఞులే కానీ క్షేత్రజ్ఞ వ్యవహారం క్షేత్రంలే కానీ కలుస్తుంది. జ్ఞాతృగానే ఉంటాడు, తెలుసుకుంటూనే ఉంటాడు. తెలియబడేది జ్ఞేయం తెలియబడేదిగానే ఉంటుంది. అది మంచిది కానీ చెడ్డది కానీ పెద్దది కానీ సన్నది కానీ జ్ఞాతృగానే. అట్లా తప్పుడు ఈ విధమైనటువంటి జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఆ చెప్పేవానికి దాని సంబంధం ఉండదు అనేది మనకు అర్థం కాలే. కడుపును వస్తుంది అని చెప్పేటప్పుడు ఆ కడుపును వచ్చేది జ్ఞేయం, ఆ కడుపును వచ్చేదని చెప్పేవాడు జ్ఞాతృ. ఆ జ్ఞాతృ అనేవానికి ఈ జ్ఞేయం అనేటువంటి కడుపును పెట్టదగులుకుంటుంది. ఏనేది రావాలా, చూసే శక్తి మాత్రం ఉంటుంది. చూసే శక్తి అంటే సాక్షి అనుభవం అంటారు దాన్ని. అంతే, వీడని చూడలే, వీడని చూస్తా సాక్షి అనుభవాన్ని వీడు చెప్తాడు ఉంటుంది. అందుకే ఆ 13వ అధ్యాయంలో ఆ మొత్తం ఆ 2-3 శ్లోకాలు తెలుసుకుంటే కూడా చాలు, సరిగా కరెక్ట్గా తెలుసుకుంటే చాలు. మనం మిగతా అంతా ఇంకా తెలుసుకునే పని లేదు. వెనక్కి దిక్కంతా ఆడే పర్ఫెక్ట్గా తెలుసుకోవాలన్నమాట. బుద్ధి అంటే ఏమి, దాంట్లో సమిష్టి బుద్ధ వ్యష్టి బుద్ధ అనేది ఉండదు దాంట్లో. అదే సార్, మహత్ అంటే దేన్ననల్లా, వికారాలంటే దేన్ననల్లా, ప్రకృతులు అంటే దేన్ననల్లా అనే దాంట్లో ఇచ్చినాడు క్లియర్. మొదటి 8 ప్రకృతులు, తర్వాత 16 వికారాలు. ఇది సాంఖ్యుల అభిప్రాయం. 24 తత్వాలు ఉండదని వాళ్ళ అభిప్రాయం. ఇంకా శాస్త్రం మనకు క్లియర్గా చెప్తుంది. అవన్నీ నీకు తెలుస్తాడే కదా, తెలియబడేటివన్నీ కూడా జ్ఞేయం. అది ఏందని చెప్పుకోండి మీరు. ఇప్పుడు మీరు ఊహించుకోవచ్చు, మీకేమేమి తెలియబడుతుంది, ప్రపంచం అనేది మాకు తెలియబడుతుంది అంటే ప్రపంచాన్ని తెలుసుకునేవాడు నువ్వు, కానీ ప్రపంచం నువ్వు కాదు అనేది రావాలా. అర్థమైనా? సరే, ప్రపంచం నేను కాదు అనే దానికి నువ్వు ప్రపంచంలో ఉండేటువంటి జీవునిగా ఉండవా, లేకపోతే జ్ఞాతృస్వరూపమైనటువంటి సాక్షిగా ఉండవా? ఈడే బయటపడిపోతుంది మన సరుకు. ప్రపంచంలో ఉండి నేను జ్ఞాతృ అనేక లేదు, నీకు అధికారం లేదు. ప్రపంచంలోనే మన సరుకులన్నీ పడిపోయినాయి. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం అంతా దాంట్లో పడింది. అన్ని దాంట్లోనే. ఇంకా ఇచ్ఛా ద్వేష సుఖం సంఘాతం చేతనా ధృతి అని చెప్తుంది అనమాట. ఇచ్ఛ అనేది అంతఃకరణ ధర్మే, ద్వేషం అనేది అంతఃకరణ ధర్మే, సుఖం అనేది అంతఃకరణ ధర్మమే. చూడండి ఎన్ని ఉన్నాయి, అవన్నీ అంతఃకరణ ధర్మం. ధైర్యం అనేది కూడా దాని ధర్మమే. అవన్నీ మీకు తెలుస్తాయి. మరి అవన్నీ మీకు తెలిస్తే అవి మీరు ఎందుకు అవుతారు? అట్లా సాక్షి అనుభవాన్ని గుర్తిస్తే క్షేత్రజ్ఞునిగా. అందుకే భగవంతుడు క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞుడు అంటే 2 తెలిసినటువంటి వాడే నిజంగా తెలిసిన వాడని తత్వజ్ఞులు చెప్తారు అని చెప్పిండు కదా ఆ శ్లోకంలో. అందువలన మనకు అక్కడే ఫండమెంటల్స్ పడిపోవాలా, గుణాదులు పడిపోవాలా. ఇంక తర్వాత ముందుకు సంశయమే రాదు, ఇంకేమో చెక్కలేదు. మనకేముందప్ప అంటే నేను అంటాడు. నేను అనేవాడు, ఈ జీవుడు అనేవాడు, లేదా ఈ జీవుని కలిసినటువంటి ఇంద్రియాలు అన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? సాక్ష్యంలో ఉన్నాయి. ఇవన్నీ క్షేత్రం అన్నాను, శరీరం అన్నాను, యాదానికన్నా వేసుకోండి మీరు. దానికి ఆ విధంగా ఉన్నాయి కాబట్టి దాంట్లో మనము చెప్పేవాళ్ళుగానే ఉన్నాం కాబట్టి, సాక్ష్యం అంటే చూసేవాడుగానే ఉండవు, నీ నుంచి ప్రకాశపడుతున్నాయి కాబట్టి దాని అంటే నీకు రాదు. రోగం ఉంది అని చెప్తావు అనుకో, రోగం ఉండదని చెప్తాడావు కదా, ఆ రోగం నీకు అంటుకుంటుందే? అంటుకోదు కదా. అట్లా మీరు ఏదైనా విషయాన్ని చెప్పినారంటే ఆ విషయం మీకు అంటుకోవట్లేదు అనే జ్ఞానం కలగాల. అంటే అప్పటికేమి వీళ్ళు మనకి అంటే స్వరూపానికి అనుకోవాలి కానీ దేహానికి అనుకోవద్దండి. ఎందుకంటే ఈ దేహానికి, ఈ కడుపు దేహంలో ఉంది, దీనికి నొప్పి ఉంది, దీన్ని చూసేవాడు వాడు. కాబట్టి అప్పుడు మనకు సంబంధం లేదు, ఆ స్వరూపానికి సంబంధం లేదు. కానీ ఇదే నేనని చెప్పేవానికి ఇది సంబంధమే. మళ్ళీ అదే అడిగేది మొదట అట్లా వేసుకుంటారు. సాక్షి సపరేటు, దేహం దాన్ని విడిచి ఉంటే కదా ఇది సాక్షి, సాక్ష్యం ఉంటే కదా.
మళ్ళీ అద్వైతం ఇది తప్పు తెలుగులో ఏర్పరచుకునేటివి. ఒకటే సిద్ధం అవుతుంది రెండిట్లో. ఉండేది ఆత్మ అనాత్మ అని పదాలు వాడుతుంది బోధ చేసేటప్పుడు. ఉండేది ఆత్మే, దాన్ని మీరు ఎవడు ఏం చెప్పినా ఏం చేసినా మీకు మారేటట్టు లేదు. అయితే మీకు మారినట్లు కనపడుతుంది అది, దాన్ని అనాత్మ అని శాస్త్రం ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఈ అనాత్మ అనేది స్వతంత్రంగా ఆత్మను తెలియనప్పుడు ఇది ఉంది కానీ తెలిసినాక ఇది ఉంటుంది అని చెప్పి చూపిస్తుంది. ఇంతే అర్థమైన. ఇంక దీంట్లో కన్నా చేసుకోద్దండి, దాంట్లో మెయిన్లోనే ఉండాలి మనం ఎప్పుడు కూడా. మెయిన్లో ఉంటే సులభంగా అర్థమవుతుంది. మళ్ళీ మనసులేకి ఇంద్రియాలేకి దూరకూడదు. అవంతా వ్యవహారంలో అవన్నీ కూడా. ఆత్మ అనాత్మ రెండు అన్నారు. ఉండేది పరమాత్మ, పరమాత్మ తెలియనట్టు మనకు అనాత్మ. ఇప్పుడు మీరు అడేమంటారు, తాడు తెలుకున్నప్పుడు పాము ఉంది అంటున్నారు కానీ తాడు పాము ఉంది అంటారా? పాము ప్రపంచం అని అంటున్నారు, కరెక్టే. ఎందుకు? పరమాత్మ వెళ్ళినప్పుడు. పరమాత్మ జ్ఞానమైనాక పాము అనేది ఏడన్నా ఉంటుందే? ప్రపంచం అనేది ఏడన్నా ఉంటుందే? ఈ నేననేవాడు ఏడన్నా ఉంటాడా? అట్లా తీసుకోవాలన్నమాట. ఆత్మజ్ఞానం లేనప్పుడు ఇవన్నీ సంశయాలు. ఇవన్నీ ఆ యాజ్ఞవల్కుని దాంట్లో కూడా వస్తుంది అట్లాంటివన్నీ. వాదించే వాళ్ళు చాలామంది వస్తుంటారు. వాళ్ళు కారణం ఏమి అంటే వాళ్ళకి ఆత్మతత్వం తెలియనందువల్ల వాడుతుంటారు ఈ పదం. ఆయనకి అది తెలుసు కాబట్టి వీళ్ళు యాడ్ తప్పు చేస్తాడని ఆయన పట్టుకుంటూ అంటాడు అనమాట. అందుకే మిగతా వాళ్ళందరూ నాకు సమాధానం చెప్పండి అంటాడు. నేను లేదా మీ అందరికీ సమాధానం చెప్తానంటాడు ఆయన. ఆడే గుర్తుపట్టాలి వాళ్ళంతా. నేను అడిగేదానికి మీరందరూ కలిసి అన్నా చెప్పండి, ఒకటొకటన్నా చెప్పండి. లేదా మీరందరూ ఒక్కొక్కటి వేయండి, లేదా అందరూ కలిసి అడుగుతారా, దానికి నేను ఒకటే సమాధానం చెప్తాను అంటాడు ఆయన. అంత ధైర్యం రావాలంటే ఆయన అనుభవాన్ని గుర్తించినాడు, వీళ్ళు ప్రపంచాన్ని గుర్తించినారు. ప్రపంచంలో నానా విధాలు భేదాలని మనం ఇప్పుడు దినం చూస్తున్నాం కదా. ఈ బుద్ధి కనపడేటివి ఇవన్నీ కూడా వాళ్ళు దాని రహస్యం తెలుసుకుంటారు. బుద్ధి అంటే ఏమి, మనస్సు అంటే ఏమి, ఇంద్రియాలు అంటే ఏమి, ఈ నేననే అహంకారం అంటే ఏమని గుర్తించినారు వాళ్ళు. అవన్నీ మీరు దాంట్లో వేసే ప్రశ్నలే అని వాళ్ళు పట్టుకుంటారు అనమాట. కాబట్టి ద్రవ్య గుణం లేనప్పటికీ ఉన్నట్టు చూపించటే బుద్ధి ధర్మాన్ని క్రియ నిజంగా లేకున్నది ఉన్నట్టు తెలుపునదే బుద్ధి యొక్క సమానం ఎందుకు చెప్పరాదు అని మరొక ప్రశ్న ఉదయించును. ఇట్లా ద్రవ్య గుణం విచారం బుద్ధి ముందు నిలిచిన పెద్ద గోడవలే ఉన్నది. పోదామని పోతే పెద్ద గోడ అటు ముందు ఇంకేటికి పోతాడు వీడు. అట్లా ఈ బుద్ధికి ప్రశ్నలు వేస్తే ఒకటి కూడా సమాధానం చెప్పలేదు. ఈ ప్రకారంగానే బుద్ధి సామాన్య విశేష భావ విషయమునందును, మళ్ళా సామాన్యము విశేషం అంటే తీపి అనేది సామాన్యము, విశేషాలు అంటే లడ్డు తీపి చూడండి, విశేషాలు అవన్నీ. ద్రవ్యాదులకు గల సంబంధ విషయమునందు కలుగు వేర్వేరు సమస్యలను పరిష్కరింపజాలక సంకటపడుతుంటే అనుభవం కలదు. ఎందుకంటే ద్రవ్యమే సిద్ధం కాలేదు, ఇంక దాంట్లో ఇవన్నీ ఉన్నాయని చెప్పుకుంటూ పోయేది, విశేషాలు సామాన్యాలు ఉన్నాయనేది కూడా పొందేదానికి రాదనమాట. ఇది ఇంకా కష్టం. ఇది వీటి నుంచి ఈ పాయింట్ వీటి వరకు ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. వీటికి వచ్చినాక పదాలు ఎక్కువ వస్తాయి, దాంట్లో పసు ఉండలేదు, పదాలేమో దండిగా ఉంటాయి. ఎట్లనగా సత్తా అంటే ఉంది అనేది, ద్రవ్యత్వము అంటే ద్రవ్యంతో కూడుకున్నది, గుణత్వము అంటే గుణంతో కూడుకున్నది, కర్మత్వం అంటే కర్మలతో కూడుకున్నది, పృథివీత్వం అంటే భూమితో కూడుకున్నది, జలత్వం అంటే నీటితో కూడుకున్నది. మున్నగు సామాన్యములు బాహ్య పదార్థములను నిజముగా చేరిన వంటికి మనకి ఏ ఆధారము లేదు. ఈ బాహ్య పదార్థాలు ఉన్నాయంటాడారా ఇప్పుడు దీనిలో? ఈ ఒక్క దాంట్లో ఏ ఒక్కడికి దానికి సంబంధం లేదు. భూమి అని అంటాం మనము, భూమి అనేది పృథివీత్వానికి సంబంధించింది. నీరు అంటాం జలత్వానికి సంబంధించింది అది అనమాట. అవి దాంట్లో ఉన్నాయని అంటారు కదా, అవి లేనే లేవు అని చెప్పేది ఇప్పుడు ఈ పాయింట్. ఇది జలత్వము నీటిలో లేదు సార్. జల ఉంది అంటావు, సరే నీటిలో ఉంది అంటే అది బయట ఉండి దాంట్లోకి వచ్చిందా, దాంట్లోనే ఇది ఉందే? దాంట్లోనే ఉంటుంది. మరి నీవు జలత్వాన్ని బయట ఎందుకు పడతాడు? వస్తుంది అది నిదానంగా. ఇట్లా కింద నీకు ఉదాహరణ చెప్తే అప్పుడు సులభంగా బోధపడుతుంది. ఆ ఉదాహరణ చెప్పినప్పుడు విను. బెల్లము తీయగా ఉన్నదనియు బెల్లమును చేర్చి తయారు చేసిన తినుబండారంలను దానికి సంబంధించి అవి తీయగానే ఉంటే మన అనుమానం కలదు. అంటే అప్పుడు ఏమైందప్ప, బెల్లం అనేది పక్కన ఉంది, మీరు చేసే పదార్థాలకి దాన్ని కలిపినారు. ఇప్పుడు ఇది వేరే ఉంది కదా బెల్లం అనేది, ఈ తీపి అనేది వేరే ఉంది కదా. గుర్తుపెట్టుకోండి, పదాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది దీంట్లోకి వచ్చింది. కానీ ఘటత్వమును సామాన్యము ఘటములను వీడి వేరుగా నుండుట కానీ, అంటే కుండ లేదా కడవ అంటాం చూడండి, ఆ కడవత్వము అంటారు దాన్ని. అంతే. ఎట్లయితే దీని తీపు అని అన్నారో దాంట్లో ఆ ఆకారం అనేది ఉంది కదా, ఆ ఘటత్వము అనేది అది కుండలో చేరి ఉన్నప్పుడు ఉంటుందా, కుండ కంటే పక్కన ఎప్పుడన్నా ఉంటుందా అని?
పోనీ దాంట్లో చేరుతుందే పక్కన లేదంటే దాంట్లోనే ఉండాలి. అవునా? రాని ఘటత్వం సామాన్యం ఘటన నుండి వేరుగా ఉన్నట్టు కానీ అది ఘటంలో చేరగా ఘటం అని పిలువబడినట్లు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు పిలిచాలి? ఇప్పుడు కుండాన్ని ఎందుకు పిలుస్తాడా మరి? ఆకారం అంటే అది పక్కన ఏడన్నా ఉండి నువ్వు చూసినా కదా, తీపుని చూసింటే సామాన్యంలోంచి విశేషం చెప్పిండు. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ విశేషాలని. పక్కన ఉన్నాయి అది ఏదన్నా కానీ కుండాకారం అనేది పక్కన ఏడన్నా ఉన్నాయి. ఇప్పుడు తయారయ్యే ముందు కుండాకారం ఏడ లేదు కదా, మరి ఇప్పుడు కొత్తగా చేరిందే. తయారు చేసిన తర్వాత అందుకే మరి దానికి విశేషణాలు సామాన్యం అనే దాంట్లో కూడా దీనికి చెప్పేకి రాదు అని దానికి ఒక ఉదాహరణ ఇచ్చినాడు మనకు. సామాన్యము విశేషం అంటే బెల్లము పదార్థాలు రెండు ఇచ్చినాడు. ఇప్పుడు కుండ అనేది ఇచ్చినాడు. ఆ కుండ అనే ఆకారం అనేది కుండ చేసినప్పుడు ఉందే, చేయక ముందు ఎక్కడైనా పక్కన చేరిందే? చేరలేదు. మళ్ళీ కుండ అనేది పిలుస్తున్నారు మీరు దాన్ని. ఇప్పుడు తీగుందని పిలిచినారు, బెల్లం తీగుండింది వేరే చేరింది కాబట్టి తీగుందని చెప్పినారు, అది ఒప్పుకుందాం. ఇప్పుడు ఈ ఘటత్వం అనేది ఆడో చేరింది దాంట్లోకి. అవును ఘటము అని ఎందుకంటే వీని అడుగుతారు, ఘటము అని ఎందుకని అవుని. ఇప్పుడు బెల్లం తీగన్నాడు నువ్వు తిన్నావు కదా, అట్లా తీయకుండా ఆ తీపి అనేది వేరే సాటి బెల్లంలో ఉండే దాంట్లోకి వచ్చి చేరింటే ఇప్పుడు చెప్తువి. అవునా? అట్లా ఈ కుండ అని చెప్పేది కుండ అనే ఆకారం ఏడన్నా ఉంటే దీంట్లోకి వచ్చి చేరిందే. మరి సామాన్యం విశేషంలోకి రావాలంటే విశేషణాలు ఉన్నాయని చెప్తున్నారు కదా మీరు. ఇవన్నీ విశేషాలు ఉన్నాయి, సామాన్యం ఉందంటున్నారు కదా. ఈ ద్రవ్యాలకి సామాన్య విశేషాలు ఉన్నాయంటున్నారు కదా. సామాన్యం అనేది వేరే ఉండి విశేషణాలు ఏమైనా కనపడతాండే అని తీసేసేది ఇవన్నీ మనము వ్యవహారాన్ని కల్పించుకుంటాము. దాంట్లో ఏం తప్పులేదు, అది బాగా పొరపాటు పడద్దండి. మళ్ళీ ఇదంతా విని ఏమిటిదేమిటి అయింది అనొద్దండి. ఇదంతా కూడా కల్పన. ఆలోచన చేస్తే కదా కాదమ్మా. రైట్ ఒకటే. దీన్ని విచారం చేస్తే నిద్ర రాదు, దీన్ని మర్చిపోతే అంతే. అంతే జనరల్ ఆలోచన కదా. కాబట్టి జాగ్రత్త కూడా ఆలోచన వద్దు. ఇప్పుడు ఇట్లా అన్ని బుద్ధిలో ఉండే దోషాలు ఇవన్నీ చెప్తాను అనమాట. ఇది మొదట ద్రవ్య గుణ కర్మలకి చెప్పేసే ఆయనక ఈ ద్రవ్యానికి మళ్ళీ సామాన్య విశేషాలు ఉన్నాయంటారు కదా, గుణానికి సామాన్య విశేషాలు ఉన్నాయంటారు కదా, కర్మకి సామాన్య విశేషాలు ఉంటాయి, అవి లేవని చెప్పేసేదే. ఇంతే. ఎంతసేపు నువ్వు విన్నా కూడా సులభంగా ఇది ఉంటుందన్నమాట. అంతే. ఇవన్నీ లేనివి ఉన్నట్టు చెప్తాడారు, కల్పన చేస్తాడారు అని చెప్పేది ఇంతే. దీంట్లో వేరే పెద్దగా ఏం సమస్య కాదు ఇదంతా కూడా. కానీ ఘటత్వం సామాన్యం ఘటములను వీడి వేరుగా ఉన్నట కానీ అది ఘటములో చేరుటగా ఘటమని పిలవట కానీ మనం ఎప్పుడు చూడలేదు కదా. ఘటం తయారగుటకు ముందు, ఇప్పుడు ఘటము అంటే కుండ తయారయ్యేదానికి పూర్వము, ఘట అని విచారం అనర్చితమే అని దానికి ఒక స్థలమే దొరకదు. ఇప్పుడు నువ్వు ఘటము అనాలంటే అంతకుముందు ఏడన్నా వేరే దాన్ని చూసింటే కదా, ఘటత్వం అనే దాన్ని చూసింటే దీనికి ఘటము అనొచ్చు. అది ఏడన్నా ఉందా మీకే? ఏడలేదు. ఇంకా ఘటమున ఘటత్వం చేరిన పేరు అది ఘటమని పిలవడను గాన మళ్ళీ ఎప్పుడు దాంట్లోకి ఎట్లయితే బెల్లంలో తీపి వచ్చి కజ్జికాయలకు చేరినాకనే కజ్జికాయ తీపి అనాలి. కానీ ఆ తీపి సరిపోతే ఆ కజ్జికాయ తీగుండంటారా, లేదా అట్లా తీగుండా అంటారా? మరి ఇప్పుడు ఇది ఎట్లా మీరు ఎట్లా అంటారు అన్నమాట. ఎట్లా ఇది కండ, ఇది కడవ, కుండ అని ఎట్లా అంటున్నారు అని. అది మొదటనే ఘటం అనేది బాగుంటుంది కాదు. ఇక ఘటం కాని దాని అనేది ఉండేననుట. పోనీ ఘటం అనేది కుండ అనేది లేకుండా ఉంటే దాంట్లో ఉంటుందనేది అత్యంత విరుద్ధమైనదే. ఇట్లా విచారం చేసినట్లయితే అది బయట లేదు, మరి దాంట్లో ఉందప్ప కుండలో ఉందన్నట్లు ఘటము అంటే అది ఎట్లా అవుతుంది, అది ఎట్లా పొందుతుంది, విరుద్ధమవుతుంది. ఈ విధముగానే ఘటత్వం ఘటం తయారైన స్థలం అందుండేనా లేక మరొక చోట నుండేనా అనే ప్రశ్నకు సరైన సమాధానం లభింపదు. ఎందుకంటే నువ్వు పిలిచే పేర్లు ఉన్నాయి చూడు, సామాన్యాలు విశేషాలు అని అంటాడు. మొదటి చెప్పింటాం సామాన్య విశేషం అనేది ఒక పదం చెప్పింటారు. ఇప్పుడు దీన్ని విడగొట్టేది ఇది. పరమార్థ సిద్ధామని అంటే ఇంతకుముందు మనం చేసుకునే దానిలో కూడా పాయింట్లన్నీ కొట్టిపారేస్తుంది. ఏమైనా మీకు అనుమానాలు ఉంటే ఆ అనుమానాలన్నీ ప్రశ్నలు వేసుకుంటే మీరు ఎప్పుడు సమాధానం చెప్పలేకపోతే లేదు అని అర్థం. అంతే. ఉంటే ఎందుకు సమాధానం చెప్పలేరు? ఇప్పుడు నువ్వు పుట్టినావా లేదా, చనిపోయినావా లేదా అని ప్రశ్న వేసినప్పుడు
నీకు సమాధానం దొరకలేదంటే ఉండింటే నీకెందుకు దొరకదు సమాధానం? నువ్వు పుట్టింటే సచ్చింటే ఎందుకు దొరకదు అని దొరకాలి కదా. అది లేదు కాబట్టి దానికే మేము అజాతివాదము అంటాడు గౌడపాదులు. అట్లా వీరు కూడా ఇక్కడ వ్యవహారంలో కూడా అవి లేవు అని తెలిసినాక అద్వైతమే ఉంటుంది అని రావాలంతే. ఎందుకన్నా ఘటం అచ్చటనే ఉండి ఉన్నచో యాది ఆ ఘటత్వం అనేది జనులు దాన్ని ముందే తెలుసుకొని ఉండను శంక వారికి ఉత్పన్నమగును. దానికంటే ముందే ఆడప అది ఉంది ఇట్లా ఆకారం దానికంటే ముందు ఆడుండే అనేది ఉంటే అదే తెలుసుకుంటారు వాళ్ళు. దీని దగ్గరికి ఏంటి రావాలా? ఆ సందేహం ఉండేది. ఆ ఘటం మరొక చోటు నుండి వచ్చినని చెప్పినచో సామాన్యం కూడా ద్రవ్యం వలె క్రియాత్మకంగా అంగీకరింపవచ్చును. ఒకసారి నుంచి ఒకసారి తిరుగుతుంది అని ఒప్పుకోవాల్సి వస్తుంది. దాన్ని కూడా ఆడు నుండి ఇంటికి వచ్చింది అంటే ఇక ఈడు నుండి ఆడికి పోయింది అన్నట్లా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా మరి ఒక ప్రశ్న, సామాన్యము ఒక్కొక్క వ్యక్తి యందు పూర్ణంగానున్నదా లేక ఒక్కొక్కరి యందు అంశరూపం ఉండగలదా? ఈ సామాన్యం అనేది ఒక్కొక్క వ్యక్తిలో పూర్తిగా ఉందా లేదా కొంచెం కొంచెం ఉందా? సామాన్యం అనేది ఒక వ్యక్తి యందు పూర్ణంగా ఉన్నచో వ్యక్తి అనేది గోచరింపకూడదు. అంత సామాన్యం అనేది ఈ ఎప్పులోనే ఉందంటే ఇంకోట్లా అది ఉండకూడదు. అవునా కదా? అంతా ఆయన దగ్గర దుడ్లు ఉండే ఎవరి దగ్గర లేవంటే మీ దగ్గర ఏంటుకుంటాయి? ఉండట్లేదు, గోచరింపకూడదు. ప్రతి వ్యక్తి అందులో అంశరూపములు ఉన్న ఎడలా కొంచెం అంశం ఉంటుందప్ప అన్నట్లయితే దానికి అవయములు ఉన్నవని అంగీకరింపవలసి ఉండును. కొంచెం అన్నారు కదా, మిగతాది ఉంది కొంచెం అంటే ఏదో అవయవాల్లో కొంచెం ఉందని అంగీకరింపవలసి ఉండు. అట్లా అంగీకరించితేమేని సామాన్యం అనిత్యమని చెప్పవలసి వచ్చును. ఎందుకంటే స్వతంత్రంగా ఉంటే అవయవాలు ఉందంటే వికారం చెందేస్తుంది అది. కాబట్టి సామాన్యానికి స్వతంత్రం ఏడ వస్తుంది? ఇప్పుడు అనిత్యము అని దానికి వచ్చేస్తుంది అనమాట. కావున ఘటములందు ఘటత్వము, పృథివీత్వము అంటే భూమి అంశ, మట్టి అంశ అని, ద్రవ్యత్వము ఒక వస్తువు యొక్క రూపము, మున్నకు సామాన్యములు గలను వివేకమునకు అనుభవంగా కొనవలసి వచ్చును. ఒక కుండను తీసుకొని వీళ్ళు చెప్తారనమాట, దీంట్లో సామాన్యము ఉంది, పృథివీత్వము ఉంది, ఘటత్వము ఉంది అని చెప్తారు వీళ్ళు. ఈ మూడు ఉన్నాయని చెప్తారు. ఈ మూడు ఉన్నాయంటే వేరువేరుగా ఉన్నాయా దాంట్లోనే ఉన్నాయని వీళ్ళు ప్రశ్న వేసేస్తారనమాట. అప్పుడు దానికి సమాధానం చెప్పాక వీళ్ళకి రాదు. ఎందుకంటే వీళ్ళు ప్రశ్నలు వేసే దాంట్లో అనుభవాన్ని పట్టుకొని అడుగుతున్నారు కాబట్టి సిక్కిపోతారు వీళ్ళు. వాళ్ళు ఊరిని సామాన్యంగా భావం పెట్టుకొని చెప్తున్నారు. మిగతా వాళ్ళంతా మనమంతా వ్యవహారం కూడా భావం పెట్టుకునే జరుగుతుంది ఇది. అంతేగాని లేకపోతే నిజంగా విచారించినట్లయితే మనకు అది కూడా బయటపడిపోతుంది. మనం ఎప్పుడు విచారించుకోలేదు, అవసరం లేదు మనకి. కారణం ఏమి? జరిగిపోతాను లేనట్లు. వాళ్ళు కూడా అంటారు చూడు, ఈ గవర్నమెంట్ ఇట్లే పోతా అంటారు. ఎవడన్నా నిలబెట్టి అడిగితే అన్ని తప్పులు బయటపడతా అంటారు చూడు. అట్లా మన వ్యవహారం కూడా అంతే, ఓర్చుకొని పోతా అంటే అంత సరే. అట్లా కాదప్ప మాకేమో తెలుసలేదంటే బయటపడిపోతుంది అనమాట. అయినను ప్రపంచము సామాన్య విశేషాత్మకని మన బుద్ధి వాదించుతూనే ఉండును. ఈ బుద్ధివాదనలన్నీ ఇవి పెట్టుకొని ప్రశ్నలు వేస్తానమాట. భేదాలు లేవు, భాగాలు లేవు. దానికి సమాధానం చెప్పమంటే దానికి చెప్పేకి రాదు. పోనీ ద్రవ్యం ఉంది, గుణం ఉంది, కర్మలతో కూడుకుందంటే దాన్ని చెప్పేకి రాదు. వికారం చెందుతుందంటే దాన్ని చెప్పేకి రాదు దీనికి. అయినా ఇవన్నీ ఉన్నాయని మాత్రం మాట్లాడుతుంది. ప్రపంచం అంటే నానా రకాలుగా ఉంది, నానా విధాలుగా ఉంది అని చెప్తుంది కదా. నానా రకాలైన కర్మలు జరుగుతుంటాయి, నానా రకాలైన ఫలితాలు వస్తాయని చెప్తుంది కదా. మరి ఇప్పుడు నిలబెట్టి ఒకటోటి అడిగితే ఆడ నిలబడి సిక్కినది ఇది. కాబట్టి ద్రవ్య గుణ కర్మల యొక్కయు అందరి సామాన్య విశేష భావం యొక్క పరిస్థితి ఈ విధముగా నుండగా, ద్రవ్య గుణ కర్మలే సిద్ధం కాలే, మళ్ళీ ఆ ద్రవ్య గుణ కర్మాలకు సామాన్య విశేషాలు చూపిమంటే అది చూపిలే. ఈ విధంగా ఉండుట వీరికి పరస్పరం సంబంధం కలదనే విషయం నాకు వస్తువులే లేవప్ప, సంబంధాలు ఎట్లా చూపిస్తారు అని. ఇప్పుడు వస్తువులు ఉంటే ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉందంటే ఇది పుస్తకము, ఇది టేప్ రికార్డు అని చెప్పచ్చు. అక్కడ స్తంభం ఉంది, అక్కడ సంచి ఉందంటే దానికి చెప్పచ్చు భేదాలు. వస్తువులే సిద్ధం కాలేదు, భేదాలు ఎట్లా, సంబంధాలు ఎట్లా కల్పిస్తుంది మీరు? అయినా మనం అట్లా చేసుకున్నాము. ఇప్పుడు ద్రవ్యగుణ కర్మ సామాన్య విశేషాది పదార్థములు పరస్పరము భిన్నములు కావాలనే విషయం గురించి విచారించడము. అన్నీ ఇవే తీసుకుంటాడు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కటి సంశయలేక మనకు ఒకటో ఏంటి తెలిసేలేదు ఇవి. కాకపోతే వినండి,
ఓ వినండి, ఒక అవగాహన ఉండాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఇట్లా వాదించిండేది మనము చూసినాము, సమాధానం చెప్పేకి లేకుండా పోయిందనేదన్నా మనము చూసుకుంటే కావాలన్నమాట. సామాన్య విషయాల పరమ దీనిని కూడా నిశ్చయించేప్పటికి ఎవరికి శక్యం కాదు. ఏలయనగా ద్రవ్యగుణ కర్మాది పదార్థములు స్వరూపమునే నిశ్చయించేప్పటికి అశక్యమైనప్పుడు, ఆ ద్రవ్యం అంటే ఏమి, గుణం అంటే, కర్మ అంటే వాని స్వరూపమే చెప్పే కష్టమైనప్పుడు అవి వేరు పదార్థములను నిర్వహించుటట్లు ద్రవ్యం వేరే, గుణం వేరే, కర్మ వేరే అంటున్నారు. అవి సిద్ధమైందంటే వేరు అని చెప్తా అంటారు. సిద్ధమే కాకుండా వేరు అంటే ఎట్లా? అదొకటి. ఒకవేళ ద్రవ్యగుణ కర్మాదులు స్వరూపమును నిర్ధరించుటకు శక్యమగనని వాద దృష్టితే భావించమనుకోండు. ఒకవేళ లేకుండా కూడా ఉండాయి అని వాదిస్తారనుకోండి, అప్పుడైనాను మనం పదార్థముల భిన్నత్వం యొక్క లక్షణం తెలుపగలమా? ఉండాయంటారు. సరేలే, మరి దానికి ఏం భేదం అప్ప అంటే అప్పుడే చెప్పాలి కదా నువ్వు. అట్లుండాయంటే కూడా వస్తువులకు గల కర్మమా లేక వాని స్వరూపమా? ఫలాని వస్తువులో ఇది ఉంది, ఫలాని వస్తువులో ఇదంటే దానికి ఆ స్వరూపానికి అది భిన్నమా లేకపోతే వేరువేరా? అదేనా చెప్పాలి కదా. రెండు సద్భావన వస్తువును చూసిన మాత్రాన మనకిట్టి పదార్థములన్నిటికంటే భిన్నములను బోధపడను, కానీ అనుభవం ఆ విధంగా లేదు. అందుకే అనుభవాన్ని తీసుకొని విచారిస్తేనే వేదాంతము. అనుభవానికి విచారించకుండా మీకు కనపడినట్లు మాట్లాడుకుంటూ పోతే అది వేదాంతం కాదు, అది వ్యవహారమే. వేదాంతం అని చెప్తా అంటారు కానీ వేదాంతమేం కాదు, అది వ్యవహారమే అవుతుందన్నమాట. అది ఇంతేగాక భేదం అన్నది ధర్మమైనచో అది ధర్మి అయిన పదార్థమున కంటే భిన్నమా కాదా? పొడవు ఎత్తు అని చెప్తాం అనుకోండి, వెడల్పు, అది దానికి దేనికి సంబంధించింది? ధర్మమైనచో అది ధర్మైన పదార్థమున కంటే భిన్నమా కాదా? పొడవు ఉండేవాడు అని అంటాం చూడండి, ఆ పొడవు అనేది వానికి సంబంధించిందా, వాని ధర్మమా కాదా అని మళ్ళీ చూసినచో, అభిన్నమైనచో లేదప్పా వాడే అది అని మీరు అన్నట్లయితే ధర్మధర్మిభావం శేషింపజాలదు, మిగిలిలేకలేదు. అది రెండు అదే అన్నప్పుడు ధర్మ అనేది ఎట్లా మిగులుతుంది? ఒకటి ధర్మము, ఒకటి ధర్మం ఉండాలా. రెండు ఒకటి అన్నప్పుడు ఎట్లా పొందుతుంది ధర్మభావం అనేది? అది లేకుండా కొట్టివేయబడుతుంది. కాబట్టి భిన్నమైనతో ధర్మధర్ములు భిన్నములను మనకు తెలియజేయ భేదమేది, ఆ భేదముల పదార్థం ధర్మమా కాదా అని నిలకడలేని ప్రశ్నలు ఉదయించుటేగాక అడిగినట్లల్లా అట్లే పోతా ఉంటాయి అనమాట. దానికి భేదమేమి, దానికి ధర్మమేమి అని ఇట్లా అడిగేది. అడిగితే పోతే నిడుకలలేని ప్రశ్నలుగా భేదములు అనంతములకును. ఇప్పుడు మనకు రెండే కనపడుతున్నాయి, అప్పుడు ఎన్ని అంటే ఇన్ని అని చెప్పేకలేదు. ఎందుకంటే ఉదాహరణకోటి ఉన్న చెప్పి అడుగుతాండేదే, ఇదేమేమి నొప్పి లేదు. ఈ విధముగా భేద విషయం అనేక భాగాల్లోనూ వస్తాయి, భేదాల్లో కూడా వస్తాయి. అయినను భేద ప్రపంచమందు కలదనియే మన బుద్ధి విశ్వసించున్నది. అయితే ఈ ప్రపంచంలో భేదం అనేది ఉంది. వీళ్ళు మానవులు, ఇవి పశువులు, ఇవి చెట్లు, ఇవనే భేదం ఉంది మనకి. అయితే దాని గురించి మాట్లాడేటప్పటికి వచ్చేటప్పటికి ఈ మనుషులని కానీ, పశువులని కానీ, చెట్లని దాన్ని కానీ ఓ ద్రవ్యం అనేది ఉండాలి కదా. ఆ ద్రవ్యం సిద్ధం కాదు. మొదట ఆ ద్రవ్యం సిద్ధమైతే మీరు ఇవన్నీ భేదాలు చూపించవచ్చు. ద్రవ్యమే సిద్ధం కాకపోతే భేదాలు ధర్మాలు ఏటం చేస్తారు? అది అట్లా చేసేకి రాదనమాట. అయినా మనసేమో ఇన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని భేదాలు ఉన్నాయని చెప్తా ఉంటుంది. అది దాన్ని బట్టే మనం కూడా వ్యవహారం చేస్తూనే ఉంటాం దాని గురించి. కాబట్టి జాగ్రత్తమైన గోచరమగు ఈ జాగ్రత్తలుగా అనిర్ధారిత స్వరూపమైన నారూపమంతా నిజముగా సన్మాత్రమే. అంటే మీరు ఏదాన్ని నిర్ధారణ చేసేది అనిర్ధారిత స్వరూపమైన నామరూపాలు అంతయు మరేమి సన్మాత్రము పరమాత్మ అంతే. మీరు చేసిందంటే పరమాత్మ వేరే ఉంది, పదార్థాలు వేరే ఉన్నాయని చెప్పేకి వస్తాండే. ఇది నిర్ధారణ చేయలేకపోతారు కదా. నీ బుద్ధి కానీ నీ వస్తువులు కానీ కనపడాలి కదా, అవి కనపడలేదు. అయితే ఇప్పుడు కనపడతాయి కదా అంటున్నారు. ఇప్పుడు జాగ్రత్త దృష్టి కనపడతాయని కరెక్టే. ఇప్పుడు కనపడినవే ఈ జాగ్రత్త బుద్ధే, ఈ నేనే నిద్రలోనే వాడు ఆడిపోయాడు, ఇటు కనపడేవాడే ఉండేవాడైతే. అందుకే మనకు ఫండమెంటల్స్ చెప్పి ఇచ్చిపెట్టినారు. ఫండమెంటల్స్ చేసుకుంటే చాలు. ఇదంతా చాలా లోనికి పోయి వాదించే వాళ్ళకి కావాలి ఇవి. కాబట్టి జాగ్రత్త అవస్థ ఎందు మనకు ప్రతీతమకు పదార్థమును కానీ, ఇప్పుడు ప్రతీతి అంటేమి తోచేది పదార్థమును కానీ విభాగమును కానీ వేరువేరుగా ఉండే విభాగాలు భేదమును కానీ దానికి అంటారు చూడు. అట్లా
దాని పదార్థం కానీ లేదా విభాగం కానీ భేదం కానీ అవి మనకు తోచు రూపమున మనకు కనపడతాడే కదా, వాని స్వరూపము నిర్ధరించలుట జాగ్రత్త బుద్ధికి అసఖ్యమని ఇంతవరకు జరిగిన సమాచారం ప్రస్తుతం అవుతున్నది. ఇంతవరకు మనం ఏం చేసుకున్నాము, భాగాలు ఉన్నాయన్నారు, భేదాలు ఉన్నాయన్నారు. సరే, భాగాలు చూపమంటే భాగాలు చూపించలేకపోయారు, భేదాలు చూపమంటే భేదాలు ఈ జాగ్రత్త బుద్ధికి చూపించక సాధ్యం కాలేదు ఇంతవరకు. అవి ఉన్నవని మనకు తోచుండ నిజము. ఇప్పుడు అట్లా చూడండి ఎట్లా వస్తుంది చూడు. ఎందుకు తోస్తాడాయంటే చెప్పేకేం రాదు మీకే. అక్కడ తోస్తాడాయప్ప అనేది మాత్రం పట్టుకుంటారు. ఎందుకు పాము కనపడుతుంది అబ్బా, మాకు కనపడుతుంది. ఎండమావులో నీళ్ళు కనపడతానండి, ఎవరినైనా రాని చూస్తాం, ఎండమావులో కనపడుతుంది. అదేవిధంగా ఎవరైనా చూడండి అప్ప, సూర్యుడు పొద్దున ఇటు పుట్టాడు, మధ్యాహ్నానికి ఇక్కడికి వస్తాడు, ఇక్కడ పోతాడు, ఎవరినైనా అడుగుదామండి. తోచేదేం నిజం, అయితే ఉండేది అట్లా అని అడిగితే ఆడు వేరే వస్తుంది. అట్లా అవి ఉన్నవి అని భావించే మనం వ్యవహరింపవాలంటే సత్యమే. ఎవరు వ్యవహారస్తులు, మీరు లేవని ఒప్పుకొని లేవు అంటే ఇంక వ్యవహారం చేసే పని లేదు కదా మీకే. ఉండాయనే మనం అందరం వ్యవహారం చేస్తాం. కానీ అంత మాత్రాన వానికి పూర్ణానుభవం చే సిద్ధమైన శుద్ధ సత్తను పరిచ్ఛిన్న మనసు అధికారం ఎన్నటికీ ప్రాప్తం కాదు. వ్యవహారంలో మీకు తోచేది నిజమే, అవి ఉండాయని వ్యవహారం చేసేది నిజమే. అంత మాత్రం చేత పరమాత్మ లేదు, ప్రపంచం ఉంది, పరమాత్మను తీసేసాక వీటికి యోగ్యత లేదు అని తీసేసాకి సాధ్యం కాదు. జాగ్రత్త నందలి బుద్ధి ఆ పదార్థముల స్వరూపము నిర్ధరించి చెప్పనందుననే జాగ్రత్త బుద్ధి జాగ్రత్త పదార్థాలనే నిర్ధరించి చెప్పలేకుంటుంది కదా. చెప్పిందా ఇప్పుడు నేను నాది అనింది, యాది నేను యాది నాదంటే చెప్పమని చెప్పి చూస్తాం. ఇంచేపు నేను అంటుంది, ఇంచేపు నాది అంటే ఆ విధంగా మాట్లాడుతుంది అనమాట. ఆ పదార్థములు సత్యవు కావని రుజువవుతున్నది. ఎందుకంటే జాగ్రత్త వ్యవహారంలో జాగ్రత్త బుద్ధిని పట్టుకొని విచారిస్తే కూడా చెప్పలేనందువలన అవి సత్యం కాదని రుజువు. ఇట్లుండ రుణ నిర్మితమైన మనుష్యాకృతి భయపడి పశుపక్షాదుల వలె, ఇదేమిటి ఇది, రుణ నిర్మితమైన మనుష్యాకృతి భయపడి పశుపక్షాదుల వలె తేనెలో బెదిరి పెట్టింటారు చూడండి. ఒక గడ్డితోనో లేకపోతే వరిగడ్డితో బొమ్మను చేసి పెట్టింటారు చూడండి. అవి పెడితే ఏమవుతాయి, ఆ పశుపక్షాదులు ఎవడో మంచి ఉన్నాడా పని పోతారు చూడండి. అది నిజంగా మనిషి ఉన్నాడా, మరి ఏముండేది గడ్డి. అట్లా మీకు కూడా ప్రపంచంలో ఏమి లేకపోయినా గడ్డి అట్లాదే ఉండేది. పశుపక్షాదుల వలె వానికి భయపడి సన్మాత్రవాదమును జారవిడ్చ అవివేకము. లేదా మీరు ఎన్నైనా చెప్పండి, మేము పరమాత్మ నమ్మలేదు, ఉండేది ప్రపంచమే అని అంటారు చూడండి. ఇది అవివేకము అని. కాబట్టి ఈ చూసేదానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇవి సత్యమని కూడా గుర్తించవలసిన అవసరం లేదు. చెప్పమంటే చెప్పేకి రాదు కదా. కాబట్టి మీరు ఆ విధంగా సన్మాత్రం అంటే మన స్వరూపాన్ని జారివిడిచేది సత్యం కాదు. ఒక రహస్యమును జ్ఞప్తి ఎందుకున్నచో, అది ఇక్కడ ఉండే రహస్యం ఏమి అయినట్లంటే అదే చెప్తాం కదా, తెలివికి దాంట్లో ఉండే గుట్టు, ఆ రహస్యం అంటామే అది గుట్టు అంటారు కదా, దాన్ని తెలుసుకునేదానికి ఈ విషయమున మనకు కలిగిన భయమంతయు మటమాయమగును. అదే మన జాగ్రత్త అవస్థందలికి సర్వత్రా గోచరించుతున్నది. కానీ జాగ్రత్త నందలి ఏ దృశ్యమునకు అది కట్టుబడక తానై ఉన్నది. ఇది ఉనికి అంటే మెలకువ, జాగ్రత్తలో ఉండే మెలకువ అనేది ఉంది. అయితే దానికి కట్టుబడినటువంటి విషయాలు ఉన్నాయి చూడండి, దానికి అవకాశం లేదు. ఉనికిని విడిచి స్వతంత్రంగా ఉండేకలేదు అని రహస్యం అంటే అది. ఎట్లయితే ఆ ఉంది అనే పదార్థం దానికి తగిలేకపోతే దానికి అస్తిత్వం లేదు. మరి ఇప్పుడు ఆ అస్తిత్వం వచ్చిందంటే ఈ ఉంది అనే దాన్ని తగిలిచింటే వచ్చిందా, లేకపోతే స్వతంత్రంగా ఉందా అనేది ఇంతే. ఇది రహస్యం. ఉన్నదనేదే ఉంటుంది. ఎందుకంటే చెప్తుంది చూడు, సర్వత్రా గోచరించున్నది. ఏది చూసినా కూడా ఏమంటారు మీరు, ఉనికి ఎట్లా కనపడుతుంది అన్నట్లయితే ఏదైనా మీరు మాట్లాడండి, మీరు మాట్లాడడానికి ఉన్నదని చేరిస్తే మాట్లాడతారా, ఉన్నదని చేర్చకపోతే మాట్లాడతారా? ఇది ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది, సూర్యుడు ఉన్నాడు, నీరు ఉన్నది, గాలి ఉన్నది, తేడాను చూసుకోండి. ఉనికి అంతటా మీ ప్రపంచమంతా. కానీ జాగ్రత్త నందలి ఏ దృశ్యమునకు అది కట్టుబడక
అది ఈ ఉనికి అనేది ఏ దృశ్యానికి కట్టుబడి, ఎందుకంటే దృశ్యం ఓతూరు ఉంటుంది, ఓతూరు వెళ్ళిపోతుంది. అయితే ఇదేమన్నా దానికి కట్టుబడిందే? లేదు. కట్టుబడిగా తానై ఉన్నది. ఆ జాగ్రత్త రావచ్చు, పోవచ్చు, స్వప్నం రావచ్చు, స్వప్నం పోవచ్చు, నిద్ర రావచ్చు, నిద్ర పోవచ్చు. జాగ్రత్త ఉంది అని చెప్పినప్పుడు ఈ ఉనికే చెప్పాలా, స్వప్నం ఉందన్నప్పుడు ఈ ఉనికే చెప్పాలా, నిద్ర ఉందన్నప్పుడు కూడా ఈ ఉనికే చెప్పాలి. అయినా నిద్ర లేదన్న ఉనికేం లేకుండా పోయిందే, ఉనికి ఉన్నే ఉందన్నమాట. అట్లా ఆ విధంగా ఇదే రహస్యమని దీనిని గమనించి సన్మాత్ర సిద్ధాంతం యొక్క విశిష్టత్వమును మనం స్పష్టంగా గ్రహింపవచ్చును. అట్లా కాబట్టి సత్తే ఉండేది, పరమాత్మ స్వరూపమే ఉండేది, ఆత్మే ఉండేది అనేది ఇట్లా పరమాత్మ స్వరూపమే సత్యం అని గ్రహించాలా. అందులో తోచేటువంటివి ఏవి సత్యము కాదు అనేది దృఢం కావాలి. ఎప్పుడు ఈ విధంగా మనకు దృఢమైతే దేనికి ఏడుస్తాము? దేనికి ఏడుస్తారు అని నీ దేహానికి ఏడుస్తావు, ఎందుకంటే దేహం కూడా కనపడేది, దేహానికి సంబంధించినవి కూడా కనపడేటివే. ఇవి యావి సత్యం కాదన్నప్పుడు ఏడ్చేది దేనికి? లేదా సంతోషించేది దేనికోసం సంతోషించాలా? ఇది వచ్చిందప్ప అని సంతోషం కానీ ఇది పోయిందని ఏడ్చేదానికి కానీ కారణాలు ఏముండాయి? మన స్వరూపాన్ని మనం గుర్తించినంత వరకు వేరువేరు కనపడినాయి. ఇవి పోనీ వేరువేరు అని చెప్పేకి మీకు సాధ్యమా అంటే కాలేదు అనేది ఇంతవరకు తెలిసిపోయింది. అది కూడా మరి అటువంటి అప్పుడు ఏ ఉనికి అయితే సత్యంగా ఉందో, ఏ సన్మార్గం అయితే సత్యంగా ఉందో దాన్ని గుర్తించినటువంటి వారికి వచ్చేటివి ఏంటివి, పోయేటివి ఏంటివి, సుఖం వచ్చేది ఏంటి, దుఃఖము పోగొట్టుకునే పని ఏముంది, ఇవేవి కూడా పొందే విషయాలు కాదు. ఎట్లనా బయట కనబడు రజసర్పము జలం, ఈ మూడు ఉదాహరణలు చెప్పినారు అనమాట. ఎట్లయితే ఆ తాడులోని పాము, మరి ఆ సుక్తి రజితం వెండి, తర్వాత మృగతృష్ణికా జలము ఎండమావులో నీళ్లు మున్నగునవి తాము తోచునప్పుడు ఉన్నది అనియే గోచరించును. తర్వాత విచారించి చూస్తే ఇది సర్పము కాదు రజ్జువు, ఇది రజతము కాదు సుక్తిక, జలము కాదు మరుభూమి అని తోచినప్పుడు రజ్జువు సుక్తిక మరుభూమి అన్నవి ఉన్నది అని రూపంలో కనిపించును. అప్పుడు దాంట్లో ఉండే నీళ్ళు ఎగిరిపోతాయి, పాము ఎగిరిపోతుంది, ఆ వెండి ఎగిరిపోతుంది. ఈ విధంగానే ఘటమున్నదని తోచి విచారాంతరం మృతికేని బోధపడిన పిదపను ఉండేది. ముందు కడవని కనపడింది, విచారిస్తే మన్ను అని బోధపడిన పిదను మృతికాకారం రూపం ఉన్నదనియే తోచును. కుండ పోయినంత మాత్రం ఉన్నదనేది పోయలేదు, మళ్ళీ ఎట్టుంది మన్ను ఉందనే వాటి కింద వస్తుంది. అది ఇప్పుడు కట్లు కాలిపోయినాయి అంటే బొగ్గులు ఉన్నాయి అని వస్తుంది. కట్లుండే కాలిపోయినాయి, బొగ్గులు ఉన్నాయి, బొగ్గులు పోయినాయంటే నువ్వు బూడుతుంది అని. అది ఉన్నదనే రూపం పోయేదే లేదు అని. ఇట్లు ఏదేది తోచునో అదంతా ఉన్నదనియే తోచును. కాబట్టి ఆ తోచేదంతా కూడా ఉందనే అనిపిస్తుంది. తర్వాత దాన్ని లెస్సగా పరిచినప్పుడు అది తనకు ఆధారంగా ఉన్నట్లుండిన మరొక వస్తువుగా తోచినప్పుడు ఆ రూపమున ఉన్నదనియే తోచును. ఇప్పుడు ఏదైతే తాడు ఉంది, తాడు కనరాలేదు మీకు, పాము కనపడింది, అప్పుడు పాము ఉన్నట్లే తోస్తుంది అంతే. ఎప్పుడు ఏ రూపంలో తోస్తుందో అది ఉన్నది అనేది దానికి తగులుకొనే ఉంటుంది. వస్తువు ఇట్టిదేనో నామరూపములు తోచి వేరువేరగుచున్నాను. ఇప్పుడు జాగ్రత్త పోయింది, స్వప్నం వచ్చింది, నిద్ర వచ్చింది, స్వప్నం వచ్చింది, పోయింది, ఇటు పోయినా కూడా ఏదైతే తోచున్నదో అది ఉన్నది అని తప్పక తోచును. జాగ్రత్తమున ఉన్నది అని స్వభావము మారక నామరూపములు మాత్రం మారుతూ ఉండునని గీతా భాష్యంలో కూడా సిద్ధించును. ఆ భాష్యంలో 2వ అధ్యాయం 16 అని చెప్పింది. దాంట్లో అందుకే ఈ భాష్యాలు కూడా పక్కన పెట్టుకొని రాసుకుంటే ఆడు చెప్పచ్చు, సులభంగా మనకు అర్థమవుతుంది అనమాట. ఇట్లా ఈ విధంగా పరిశీలించినచో ఉన్నది అనే స్వభావము ఉందనే స్వభావం నామరూపములకు చెందిన కాదనియు అయ్యది ఒక స్వతంత్ర పదార్థమని తీర్మానింపవలసి ఉన్నది. అది మీరేమంటారు? వస్త్రం ఉన్నది, నూలు ఉన్నది అంటే నూలు ఉంది కాబట్టి ఉంది అని అంటాడా మేము అని అంటారు వీళ్ళు. అట్లా కాదు, ఉంది కాబట్టి దానికి నూలు అని వచ్చింది అని తెలుసుకోవాలి. ఎందుకంటే నూలు పోయి బట్ట అవుతుంది, అప్పుడు బట్ట పోయి నూలు అవుతుంది, మారుతుంది కదా. అయితే ఉన్నదని ఏమైనా మారుతుందే? బట్ట ఉన్నది అప్పుడు అదే ఉంది, నూలు ఉందని అప్పుడు అదే ఉంది, దూది ఉన్నప్పుడు అదే ఉంది. ఇవి మాత్రము మారుతుంటాయి. చెందినక అయ్యేది ఒక స్వతంత్ర పదార్థం. వస్త్రం ఉన్నది అని పోగులు ఉన్నవి అని అర్థము. అదే వస్త్రం ఉందంటే దారాలు ఉన్నాయని, పోగులు అంటే దారాలు అని అర్థము.
పోగులనగా నిజంగా దూరియే. దూది అనగా పంచభూతములే కదా. ఎటు నుంచి వచ్చింది అది? చెట్లో నుంచి వచ్చింది అది. చెట్టు ఏటి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది అది. భూమి ఏటి నుంచి వచ్చింది? నీళ్ళలో నుంచి వచ్చింది. నీళ్ళు ఏటి నుంచి వచ్చినాయి? అగ్నిలో నుంచి వచ్చింది. అగ్ని ఏటి నుంచి వచ్చింది? వాయువులో నుంచి. వాయువు ఆకాశం, ఆకాశం ఆత్మలో నుంచి వచ్చింది. ఇట్లా కాబట్టి పంచభూతముల నిజరూపం ఉనికే కావున ఈ పంచభూతాలు ఉన్నాయంటే కూడా ఉనికి ఆధారం దానికి. కావున వట్టి ఉనికినే మనము బుద్ధి దృష్టితో చూసి ఉండే పరమాత్మ స్వరూపాన్ని బుద్ధితో చూస్తే ఏమేమి కనపడుతుంది? ఆకాశాది ద్రవ్య గుణాదులని వివరించున్నామే కానీ పరమాత్మ దృష్టి చూపించో శుద్ధ సత్త కంటే భిన్నమైనది ఏది లేదు. అందుకే ఉదాహరణ ఇంకోటి చెప్పుకోకుండా మీకు సులభంగా చెప్పింది. మీరు ఏదైతే అంగి అంటున్నారో అది బట్ట, మీరు ఏదైతే బట్ట అంటున్నారో అది నూలు, ఏదైతే నూలు అంటే అది దూది అని అటు వరకు చెప్పించి పెట్టిండేది. ఇప్పుడు ఇన్ని 4 మాటలు ఉన్నాయి, 4 వస్తువులు ఆడు ఉన్నాయంటే అట్టనే మీ బుద్ధి జాగ్రత్త బుద్ధి ఉండే ఒకే వస్తువునే 4 రకాలుగా ఆకాశాది భూతాలు పంచభూతాలు అని రకరకాలుగా లెక్కేసుకుందనమాట. కాబట్టి శుద్ధ సత్త కంటే భిన్నమైనది ఏది లేదు. ఇంతవరకు మనము జ్ఞానమునకు విషయమైన ప్రమేయ రాశిని అంటే జ్ఞానానికి ఏదైతే తెలియబడుతుందో అది ప్రమేయము, అంటే ప్రమాణాలకు తెలియబడేది ప్రమేయం. ఈ ప్రమేయ రాశినంతని ముఖ్యముగా విచార విషయంగా గ్రహించి దాని ఎందుతోచు నామరూప రాశి నిజముగా సన్మాత్రమై ఉన్నదని. కాబట్టి దాంట్లో రూపాలు కానీ దేనికి సంబంధించింది? మా స్వరూపానికి సంబంధించింది. సయుక్తికముగా సాధించితమే అంటే అనుభవపూర్వకంగా సాధించినాం అన్నమాట. ఇది అయినను ఈ యుక్తి తెలుసుకున్నటకు సాధనమైన ప్రమాణ రాశికి కూడా అన్వయించినట్లు విస్మరింపరాదు. ఎప్పుడు ప్రమేయానికి మీరు చెప్పినారో ప్రమాణానికి కూడా అదే ఉంటుంది అని రూల్. దీన్ని మర్చిపోద్దండి. అంటే ఆత్మ యొక్క ఉనికితోనే ప్రమేయం తెలియబడింది కాబట్టి ఈ ప్రమాణాలన్నీ కూడా ఆత్మతోనే పనిచేస్తాడనేది రావాలి. ఇంతే. ఒకదానికి ఉండే దీనికి మాత్రం లేదనద్దండి. దీనికి కూడా అదే అని మర్చిపోకూడదు అని విస్మరింపరాదు. ఇంద్రియములు అనగా ఏమి, మనస్సు అనగా ఏమి, బుద్ధి అనగా ఏమి అని అడిగితమే అని సమాధానం లభింపదు. వీని విభాగమందును భేదమందును గల వ్యత్యాసమును కారణమేమైన ప్రశ్నకు సమాధానం లభింపదు. బుద్ధి అంటే ఏమి, ఎందుకు దీనికి భేదాలు, ఈ భేదం మీరు ఎట్లా గుర్తిస్తారంటే దానికి సమాధానం లేదు. ప్రమాణముల ప్రామాణ్యత ఎట్లు సిద్ధించును అనే ప్రశ్నకు ఉత్తరం దొరకదు. దానికే అడిగేది. ప్రమాణాలు విషయాలను తెలిపినాయి అంటే ఒప్పుకుందాం. వాటికి ప్రమాణాలు ఉన్నాయనే దానికి ఏం సాధారం? మీకు కన్ను ఉందనే దానికి ఏం ఆధారము? మనసు ఉందనేదానికి ఆధారం ఏమి? ప్రమాణాలకు ప్రామాణ్యం కూడా దొరికేలేదు. మన బుద్ధి తనకి ఇదంతయు తెలుసుననే భావించి ఉన్నది. మన బుద్ధి ఏం చేస్తుందంటే నాకు అంతా తెలుసు అని ఉందన్నమాట. కానీ ఒక్కొక్క విషయం గురించి ప్రశ్నించినప్పుడు నిర్దిష్టమైన నిర్దుష్టమైన చూడండి అది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇదే అది అని సమాధానమును ఇవ్వజాలదు. ఈ విధముగా ప్రమాణ రాశి విషయమందును దాని ఎందుకు కనిపించు విభాగ వేద విషయమందును మనకు దృఢ నిశ్చయం కలగకపోయినను ఇదంతయు నిజముగా ఉన్నదని మన బుద్ధి సమాధానం చెప్పలేదు. బుద్ధి మాత్రం ఒప్పుకోండి అది ఉండేది అట్లే. ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, మీరు దానికంతా ఏం చెప్పొద్దండి. ఉందా లేదా మీకు కనపడుతుందా లేదా? కనపడుతుంది, ఉందనండి అంతే అని బుద్ధి మనల్ని అదరగొడుతుందనమాట. నేనను ప్రమాత మానసేంద్రియములన్నప్పుడు ప్రమాణములు ప్రమేయములను విషయములను గురించి విచారించినప్పుడల్లా మనకు లెక్కకు మించి సంశయములు కలుగుతుండును. అయినను ఇవన్నీ నామరూపములుగా ఉన్నవనియు అంటే పేరు రూపం అంతే. వాని యందు ఉనికి అనే ధర్మము కలదనియు. మరి వాటిలో ఏముంది? ఉనికి అనే ధర్మం ఉందని మనం ఏదో ఒక విధమున నిశ్చయించుకొని ఉన్నాము. మనకు తెలియకనే జరిగిపోయింది అది. మనమే ఎవరు ఆలోచన చేయలేదంతా అయినా తెలిసిపోయింది. కావున కట్టకడబడి తీర్మానమేమనగా తన్మాత్రమే పరమార్థము. మన ఆత్మస్వరూపమే అదే నామరూపములుగాను వాణి ఉనికి అని ధర్మముగాను విడివిడిగా కనిపించుట కేవలం మాయ. విచారము లేనందువలన తోచేది ఇది మాయ. మిథ్యా ప్రతీతి మాయ లేనిది ఉన్నట్టు తోచేది మిథ్యా.
అలేబీడు నందలి ప్రాచీన శిల్పముల స్థిలాస్తంభములపై నీటిని చిమ్మినప్పుడు కొన్నిటి యందు మన శరీరం 2 భాగములై ఉన్నట్టు తోచును. మీరు చూసినారో లేదో? విచారం చేయలేదు. సలితే కనపడుతుంది మన భాగం డివైడ్ అయినట్ల. ఆ నీళ్ళు అటు చీలుతాయి కదా, ఆ నీళ్ళు చీలినప్పుడు ఏమవుతుందంటే ఆ పక్క ఈ పక్క మనం చీలినట్లయితుంది, దాంట్లో ప్రతిబింబం ఉంటుంది, అది చీలినట్లయితుంది. అది నిజంగా మనమేం చీలే, ఆ దాంట్లో చీలినట్టు కనపడుతుంది. ఇంకా కింద పై కూడా కనపడుతుంది దాంట్లో. అట్లా అడన్నీ విచిత్రాలు. ఎట్లా పోనీ అవి ఏమన్నా మళ్ళీ ఇట్లా అంటే ఇట్లా రాలే చూపిస్తారు వాళ్ళు. ఇట్లా అయితే చేసింటారు అనుకోవచ్చు కదా. వాళ్ళు ఏం చేసింటారు అప్ప అంటే కొన్ని చోట్ల ఆ స్తంభాలకి కింది పాకి ఇడిచిపెట్టింటారు ఇంత ఆధారం ఖాళీ. ఆ ఆధారాన్ని చూసి దాన్ని అంత నైస్గా చెక్కింటారు అనమాట వాళ్ళు. దానికి ఒక తూర్పు చెప్తాడు కదా, 2 కళాకారులను పిలిపించి వాళ్ళకి ఒక గోడ మీద వాడిని ఒక బొమ్మ ఈయన ఒక బొమ్మ వేయమని చెప్పినారు అనమాట. వీడు ఆ పరదా కట్టుకొని ఎవడు బాగుండాలని చెప్తే వీడు రాసుకుంటూ కూర్చున్నాడు. ఒక 6 నెలలు దాన్ని అంతా చేసేది. వాడు ఏం చేసేలేదు, ఉన్న ఒక రాయి తీసుకొని అంత తిక్కినాడు, నున్నగా తిక్కించినాడు అనమాట. వాడు వచ్చి పరదా తీస్తానే వాందే ఫస్ట్గా ఉందన్నమాట. వీళ్ళు చూస్తే 2 లోపాలు ఉంటాయి చూడండి, దాంట్లో లోపాలే లేవు. మరి ఏం చేసినాడు వాడు? దానంతా కల్మషం లేకోకుండా తుడిచేసినాడు అని గోడని. వీడంతా డ్రాయింగ్ వేసినాడు, దాన్నంతా మలిచి గిలిచి చేసినాడు. ఇది అవతల కానొస్తుంది. వీడేమో కష్టపడినాడు, అయితే కనపడేది మాత్రం అదే. ఆ విధంగానే జాగ్రత్త బుద్ధి చే చూసినప్పుడు శుద్ధ సత్తా లేదా వట్టి ఉనికి 2 భాగములైనట్లు కనిపించును అంతే, నిజంగా ఉండలేదు. ప్రతిబింబము 2 విభాగములుగా తోచుచున్నను. ప్రతిబింబము 2 భాగాలుగా తోస్తుంది కదా, ముఖము ప్రతిబింబం 2 భాగాలుగా తోచుతున్నాను. మన శరీరం నిర్భాగంగానే ఉండే రీతి మనది ఏమైనా విడిపోయింది అక్కడ 2వది కనపడేకి. 4 అద్దాలు పెడితే 4 ముఖాలు కనపడతాయి, 4 ముఖాలు బయట పోయినాయా? లేదు. రీతి నిర్భాగమై జాగ్రత్త నందును నిర్భాగమైన సన్మాత్రము అంటే ఏ విధముగా భాగించినటువంటి పరమాత్మ స్వరూపము సాక్షి స్వరూపమున దానిని చూచుచుండును. ఆ సాక్షి స్వరూపమే దీనికంతటికి ఆధారం. ఎందుకంటే సాక్షిని ఎందుకు పెట్టినారు అంటే ఆ మనం ఇప్పుడు వ్యవహారం చేస్తున్నాం చూడండి. ఈ వ్యవహారం జరగాలంటే సాక్షి అనుకుంటేనే వ్యవహారం జరిగేది. సాక్షి సాక్ష్యం ఏకమైతే ఏముంటుంది? నిద్ర ఉంటుంది. ఇదంతా మాకు తెలుస్తుంది అంటారు చూడండి. మీకు ఎట్లా తెలుస్తుందప్ప అంటే సాక్షి అనుభవం ప్రకాశపరుస్తుంది అని. తర్వాత సుషుప్తిని తీసుకుంటే సాక్షి లేదు, సాక్ష్యం లేదు. దానికి ఈ సాక్షి అనేది చూస్తుంది అని చెప్పేటప్పుడు నిజంగా ఆ అవస్థను వేరే పెట్టుకొని చూసే క్వశ్చన్ లేదు దానికి. అది మనకి పదాలు 2 వింటాం కదా, సాక్షి అవస్థ వేరువేరుగా ఉన్నాయి. ఈ సాక్షి ఆ అవస్థను చూసినప్పుడు అని ఇట్లా పెట్టుకుంటాం మనం. అవి లేవు, 2 లేవని చెప్పి నిన్న. జాగ్రత్తను నిర్భాగమైన సన్మాత్రం సాక్షి దాన్ని చూస్తుండను. నిజముగా సాక్షి ప్రపంచము దాని యందు సత్తు యొక్క అభాస అంతయు నిర్భాగమైన సన్మాత్రమై ఉన్నది. కాబట్టి సాక్షి సరే, ప్రపంచము దాని యందు దోసు ఉనికి. ప్రపంచం ఉంది అని, భూమి ఉంది, నీళ్ళు ఉందని మీరు ఎన్నన్నా ఉందని చెప్పండి. ఆ ఉంది అనేదంతా కూడా సన్మాత్రమైన ఉనికి, తోచేది. ఎంతన్నా ఉంది అదంతా తోచేది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా జాగ్రత్త స్వప్నముల యొక్క సత్తా ఏకమే అని మళ్ళీ నెక్స్ట్ అది జాగ్రత్త స్వప్నం అని మీరు అంటున్నారు చూడండి. జాగ్రత్త అనేది వేరే లేదు, స్వప్నం అనేది వేరే లేదు. అవి కూడా ఇప్పుడు ఈ విధంగానే విచారం చేస్తే ఉండేది పరమాత్మే, అది రెండవది లేదు అనేది అది చూపిస్తాను అనమాట. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.